థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభా నీ ప్రియమైనటువంటి దైవ సేవకులతో మాట్లాడడానికి ఇచ్చినటువంటి కృపకై స్తోత్రాలు ప్రభా. మేము నేర్చుకుంటున్నటువంటి పాఠం ద్వారా నిన్ను, నీ సత్యాన్ని, ప్రభా నీ స్వార్థవానాన్ని, మరి ప్రభా నీ క్రియేషన్ ని సమస్తాన్ని తెల్లంగా అర్థం చేసుకొని నీ కృపలో ఎదిగి ప్రభా అనేకులకు నీ యొక్క సత్యాన్ని ఉన్నతున్నట్టుగా ప్రకటించేటువంటి ఈ అవకాశాన్ని మీరు ఇస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అనేక జీవితాలలో ఈ సత్యం ద్వారా వెలుగు నింపడానికి, స్వేచ్ఛనివ్వటానికి కృప చూపించమని యేసు దివ్యనామములో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఓకే అండి, దేవునామాన్ని మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. మనము దేవుని యొక్క స్వరూపమందు లేదా దేవుని యొక్క పోలికలో సృజింపబడుట అనగా అర్థం ఏమిటి అనే విషయాన్ని నేర్చుకుంటా ఉన్నాం. ఇందులో మొట్టమొదటిగా మనము చూశాము 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉంటాయని మనం నేర్చుకున్నాం. అందులో మొట్టమొదటిది, మనము జ్ఞానం గల వ్యక్తులుగా సృష్టించబడ్డాం. ఐ యామ్ క్రియేటెడ్ యాజ్ అన్ ఇంటలెక్చువల్ బీయింగ్. నేను ఒక జ్ఞానం గల వ్యక్తిగా సృష్టించబడ్డాను. మనమందరం కూడా జ్ఞానం గల వ్యక్తులుగా సృష్టించబడ్డామని చూశాం. దేవుడు జ్ఞాని కాబట్టి మనల్ని కూడా జ్ఞానం మనకు కూడా ఇచ్చి, మన కూడా పంచుకొని మనకు కూడా జ్ఞానం ఇచ్చాడు. ఏ జీవికి ఇవ్వనటువంటి జ్ఞానం మానవునికి సొంతం చేసినట్టుగా మనం చూశాం. సో జ్ఞానంలో 4 అంశాలు ఉంటాయని కూడా చూశాం మనము. జ్ఞానంలో సృజనాత్మకత ఉంటుంది, ఆలోచన జ్ఞానం ఉంటుంది, అలాగే ఊహా జ్ఞానం ఉంటుంది, అలాగే మెమొరీ జ్ఞాపక శక్తి అనేటువంటి 4 ప్రధానమైనటువంటి అంశాలు ఉంటాయి అన్నట్టుగా మనం చూడడం జరిగింది. ఇది మొదటి విషయము. దానికి నేను ప్రొలాంగ్ చేయట్లేదు, ముందుకు వెళ్ళిపోదాం. సో రెండవదిగా మనం చూశాం. రెండవదిగా దేవుడు మనల్ని సంబంధ బాంధవ్యాలు గల వ్యక్తిగా సృష్టించాడు. ఐఎమ్ క్రియేటెడ్ యాజ్ ఏ రిలేషనల్ బీయింగ్. దేవుడు రెండవదిగా మనల్ని సంబంధ బాంధవ్యాలు కలిగిన వ్యక్తులుగా సృష్టించాడు. ఒక మనిషిని మరొక మనిషి ప్రేమించే విధంగా, మరొక మనిషిని విడిచి ఉండలేనటువంటి ఒక రిలేషన్ బాండేజ్ అన్నట్టు. అంటే బంధాలలో మనము ఉండిపోవాలి, ఈ బంధాలు కొనసాగించబడే విధంగా క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకు అని అంటే, ఎందుకు సృష్టించాడు అలాగంటే, దేవుడు కూడా సంబంధ బాంధవ్యాలు కలిగిన వ్యక్తే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములుగా ముందు నుండే వారికి ఉన్నటువంటి రిలేషన్షిప్, వారు కూడా ఒక బంధంలో ఉన్నారు. సో యోహాను సువార్త చదివితే యేసు ప్రభుకు తండ్రికి మధ్యలో ఉన్నటువంటి బంధం ఎంత గొప్పదో మనకు అర్థమవుతూనే ఉంటది. లేదా ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూసినా కూడా ఆయన తండ్రితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదంట. అంటే యోహాను సువార్తలో అయితే చాలా ఎమోషనల్ గా ఉంటుంది. అంటే లోకం పుట్టకముందు తండ్రి నువ్వు నా ఎట్లా ఎట్టి ప్రేమ కలిగి ఉంటావో, నీ పట్ల ఎలాంటి ప్రేమ మనం కలిగి ఉన్నామో అలాంటి రిలేషన్షిప్, నేను ఏకమై ఉన్నాము, నేను ఏకమై ఉన్నలాగున ఈ ఇచ్చినటువంటి 12 మంది కూడా మనతో పాటు ఏకమై ఉండాలి. వారు మాత్రమే కాదు, వారి ద్వారా రక్షణలోకి వచ్చే ప్రతి ఒక్కరు కూడా మనతో ఏకమై ఉండాలి. ఎంత అద్భుతమైన భావన కదండి. రిలేషన్షిప్ ఎలా కోరుకుంటున్నాడంటే దేవుడు, ప్రభు యొక్క ప్రార్థన యోహాను సువార్తలో మనం చూస్తాము. ఆ ప్రార్థన ఎంత డెప్త్ ప్రార్థన అంటే, మనిద్దరం ఏకమై ఉండాము. అయితే ఈ ఏకమై ఉండడం మనిద్దరితో ఆగిపోకూడదు. ఇదిగో నువ్వు నాకు అప్పగించిన ఈ 12 మంది కూడా మనతో పాటు ఏకమవ్వాలి అని వారి కోసం మాత్రమే నేను ప్రార్థన చేయట్లేదు. వారి ద్వారా రక్షణలోకి వచ్చే ప్రతి వ్యక్తి కూడా మనతో పాటు ఏకమై ఉండాల. చూడండి ఎంత అద్భుతమైన రిలేషన్షిప్ కదా! ఎంత లోతైనటువంటి సంబంధాన్ని, మనం బాంధవ్యాన్ని అక్కడ చూస్తున్నాం, ఆలోచించాలా. అంటే దేవుని యొక్క, ప్రభు యొక్క ఇంటెన్షన్ ఏంటి అంటే, ప్రభు యొక్క ఉద్దేశ్యం ఏంటి అంటే, 12 మంది అపోస్తులు మాత్రమే కాదు, అపోస్తుల ద్వారా రక్షణలోకి వచ్చే ప్రతి విశ్వాసి, ప్రతి వ్యక్తి కూడా, ప్రతి భవిష్యత్తులో ఏమైనా కూడా రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడాము వారితో ఏకమవ్వాలి, వారితో కలిసిపోవాలి, వారితో మమేకమవ్వాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం. నిజంగా ఇది ప్రజలకు అర్థం కావాలి దేవుడు ఏం కోరుకుంటున్నాడని. అందుకే చూడండి, రిలేషన్షిప్ లో దేవుడు పాత నిబంధనలు అయినా క్రొత్త నిబంధనలు అయినా మారలేదు. పాత నిబంధనలో ఇచ్చినటువంటి నిర్గమకాండ 20వ అధ్యాయంలో ఇచ్చినటువంటి ఆజ్ఞలు చూడండి. మొదటి 4 దేవునితో ఎలా ఉండాలో నేర్పిస్తున్నాడు. అంటే నువ్వు నిజంగా నన్ను ఎలా చూడాలి, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే, తనతో ఉండే రిలేషన్షిప్ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలో చెప్తున్నాడు. నాకు ఇవ్వాల్సిన ప్రేమ మరొకరికి ఇస్తే నేను ఒప్పుకోను అంటున్నాడు. అంటే అంత అద్భుతమైనటువంటి రిలేషన్షిప్ మనము కోరుకున్నట్టుగా చూస్తున్నాం. అందుకే అదొక్కటితో ఆపకుండా మిగతా 6 ఆజ్ఞలు మీరు గమనించండి. తోటి మనుషులతో కూడా మనం ఎలాంటి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలో చెప్తున్నాడు. ఇలాంటి ఆజ్ఞలు ప్రపంచంలో ఏ జీవికి ఇవ్వబడలేదు. ఇలా రిలేషన్షిప్ మెయింటైన్ చేయమని దేవుడు ఏ జీవికి, ఏ జీవరాశికి, ఏ జంతువు కూడా
అనుమతి అంటే ఆజ్ఞాపించలేదు. ఇలా ఇలా మీరుండాలని చెప్పలేదాయన. ఒక మానవునికే చెప్పాడు. మనిషితో ఇలా ఉండాలి. తోటి మనుషులతో ఎలా ఉండాలి, దేవునితో ఎలా ఉండాలి. అందుకే కొత్త నిబంధనకొచ్చినప్పుడు రెండే 2 విషయాలుగా మనం చూస్తాం. అంటే పాత నిబంధనలోనే ఆ భావం మనం చూస్తాం. పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ఆయనను ప్రేమించాలి. అలాగే తనను దేవుని ప్రేమించినట్టుగానే మనుషులను ప్రేమించాలి. తనను తాను ప్రేమించుకున్నట్టుగానే తోటి మనిషిని ప్రేమించాలి. ఎంత అద్భుతమైనటువంటి భావజాలమో చూడండి. అంటే ఇది అర్థం కావాలి. క్రైస్తవంలోకొచ్చిన తర్వాత గూడా ఈ రిలేషన్‌షిప్ మనకు అర్థం కాలేదు అనంటే మన మన ఏమంటారు రక్షణను గూడా మనం ప్రశ్నార్థకంగా చూసుకోవాల్సొస్తుంది. సో, ఇది గొప్ప విషయమండి. అందుకే తనకు తానే ఏ మానవుడు కూడా ఒంటరిగా ఉండలేడు. నో మ్యాన్ ఈస్ అన్ ఐలాండ్ అంట. ఒక మనిషి ఒంటరిగా ఉండలేడండి. ఒంటరిగా ఉండడం ఏ మానవుని వల్ల సాధ్యము కాదు. నేను లాస్ట్ టైమ్ ఒక ఉదాహరణ చెప్పాను. అప్పుడంతా డిస్టర్బెన్స్ అయింది గదా! సో, మరలా ఒకసారి చెప్తున్నాను. ఒక యవనస్తుడంట, "ప్రభా! నాకు ఈ మనుషులతో పడట్లేదు. నన్నెక్కడికైనా తీసుకెళ్ళమని" చెప్పాడంట. తీసుకెళ్ళమని జెప్తే జస్ట్ ఇది ఇమాజిన్ చేసుకొని జెప్తున్నది. ఇది జరిగిన సంఘటన కాదు ఊరికనే. సో, ఆ వ్యక్తిని అనుకుందాం. ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఏదోన్ తోటలో పెట్టాడు. ఏదోన్ తోటలో పెట్టాడు. 2 రోజులయింది, ఒక రోజయింది, 2 రోజులు గడిచిపోయింది. మూడో రోజుకి తనకి బోర్ అయిపోతుందంట. ఎందుకు అనంటే, తను విచిత్రమైన ఫ్రూట్స్ చూస్తున్నాడు. ఎవడు ప్రపంచంలో ఎక్కడ తినని అద్భుతమైనటువంటి ఫలాలను తింటున్నాడు, చూస్తున్నాడు. చూసి ఏం చేస్తున్నాడంటే తిన్న తర్వాత అరె! షేర్ చేసుకోవాలి కదా! ఈరోజు నేను ఒక అద్భుతమైన ఫలం తిన్నాను. ఎవరికైనా చెప్పుకుంటే బాగుండు అని మనుషుల కోసం చూస్తున్నాడు. ఏ మనిషి లేడక్కడ. అతను కోరుకున్న ప్రదేశంలోనే ఉన్నాడు. నిజమే గదా! మనకేదైనా వింతగా తింటే, కొత్తగా చూషినా, వింతలు చూషినా, కొత్తగా ఏమన్నా తిన్నా, నలుగురితో పంచుకున్నప్పుడు మన ఆనందం రెట్టింపవుతది. ఆహ్, ఏ జీవరాశికి వెసులుబాటు లేదు. ఏ జీవరాశి షేరింగ్ ఉండదు వాటికి. కమ్యూనికేషన్‌లో నేను ఇది జేశాను, అది జేశాను అని చెప్పుకోవడం ఉండదు. కానీ మనం చెప్పుకున్న ప్రతిసారి ఒక జాయ్ ఉంటుంది. ఒక ఆనందము మన లోపల కలుగుతూ ఉంటుంది. అలాంటి జాయ్ ఎవరికీ ఉండదు ప్రపంచంలో. సో, అక్కడ నుండి గూడా అతనికి బోర్ కొట్టింది 3, 4 రోజులకే. తన వల్ల కాలేదు. ప్రభు నన్ను మరొక చోటికి తీసుకెళ్ళండి. ఇక్కడ గూడా ఉండలేకపోతున్నాను అంటే, మొత్తం వీడియో గేమ్స్ ఉన్నటువంటి ఒక సెంటర్‌లో వదిలేసాడంట. రకరకాల వందల కంప్యూటర్లు ఏ గేమ్ అయినా ఆడుకోవచ్చక్కడ. సో, అక్కడ గూడా ఎక్కువసేపు ఉండలేకపోయాడు. అలాగా దేవుడు మళ్ళీ ప్రార్థన చేస్తే కంప్లీట్ రోబోలున్న కాలంలోకి తీసుకెళ్ళాడంట. ఇంకా ఫ్యూచర్‌లో తీసుకెళ్ళి మొత్తం రోబోస్ ఏ పని జేసినా రోబో ఆజ్ఞాపిస్తే వచ్చేస్తున్నాయి. ఏ పనైనా అవే జేస్తున్నాయి. అలాంటి లోకంలో గూడా తీసుకొని వదిలేస్తే అయినా గూడా ఆయనకు తృప్తి లేదు. 3, 4 రోజులకే బోర్ కొట్టేసి ఒక మాట అన్నాడంట. అంటే ఏమని మనుషులతో జీవించడం కష్టం కానీ, మనిషే లేకుండా జీవించడం అసాధ్యం అన్నాడంట. నిజమే. మనుషులతో జీవించడం చాలా కష్టమండి. కానీ మనిషే లేకుండా మీరు జీవించలేరు. ఒక్కరోజు ఒకవేళ మన పిల్లలతో కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా, మన పిల్లలు మన మాట వినకపోయినా, మన భార్యలతో చిన్న చిన్న మనస్పార్థాలున్నా, గొడవలున్నా, అత్తమామలతో కావచ్చు, ఆడపడుచుతో కావచ్చు, చెల్లె వాళ్ళతో, అమ్మ వాళ్ళతో ఎన్ని ప్రాబ్లమ్స్ అన్ని ఉండని. మన జీవితంలో ఎన్ని ప్రాబ్లమ్స్ అని ఉండని మన రిలేషన్‌షిప్స్‌లో. అయినా గూడా వాళ్ళు లేకపోతే మనం ఉండలేం. వాళ్ళు ఒక రోజు కనిపించకపోతే మనము ఉండలేం. వాళ్ళు ఒక రోజు ఆలస్యంగా మన ఇంట్లోకొస్తే గూడా మనం తట్టుకోలేము. ఎక్కడ ఏమైపోయారు? ఎక్కడ ఒక టెన్షన్ ఫీల్ అవుతాం. అందుకే దాన్నే అంటారండి రిలేషన్‌షిప్ అది అద్భుతమైనది. ఏ జీవిలో ఇలాంటి గొప్ప అనుబంధాన్ని, గొప్ప రిలేషన్‌షిప్‌ని మనం చూడం. ఎందుకంటే తెలుసా అండి, దేవుడు అలాంటి అద్భుతమైన సంబంధ బాంధవ్యాలు కలిగిన వ్యక్తి గాబట్టే, మనం కూడా సంబంధ బాంధవ్యాలు కలిగిన వ్యక్తిగా సృష్టించాడు. అంత మాత్రమే కాదు, దీంట్లో మరొక విషయాన్ని గూడా మనం ప్రూవ్ జేయొచ్చు. మన తోటి సహోదరులైనటువంటి ముస్లిం సహోదరులు అల్లా ఒక్కడే అని పదే పదే నొక్కి చెప్తా ఉంటారు గదా! నేనొకసారి ఇలాగే నొక్కి చెప్తా ఉంటే ఓల్డ్ సిటీలో ఒక సహోదరుడు తెలిసిన వ్యక్తి గట్టిగా అడిగితే ఆయనకో మాట అన్నాను. సరే మంచిది ఒప్పుకుందాము. మరి సృష్టికి పూర్వము అల్లా ఒక్కడే అంటున్నావు గదా! మరి అతను ప్రేమ కలిగిన వాడేనా? దయామయుడేనా అని మరి అలా రాసుంది గదా! కృపాశీలుడని రాసుంది గదా! ఇవన్నీ వాస్తవాలేనా అని అడిగాను. ఆ! వాస్తవాలే అన్నాడు. సరే మంచిది నాకో విషయం చెప్పండి. కృప లేదా దయ అనేది దేవుడు దేని పట్ల చూపించాడు? ఎవరి పట్ల చూపించాడు అని అడిగాను. మానవుడు లేకపోతే ఎందుకంటే మానవుడు పుట్టిన తర్వాతనే జీవరాశులు మానవుడు దాదాపు అంటే ఇవన్నీ ఎక్కడ చూపించాడు? ఒక జీవరాశులను సృష్టించక ముందు గూడా దేవుడు తన దయను, ఆ కృపను ఎవరితో పంచుకున్నాడని అడిగాను. ఎవరితో పంచుకోవడం ఏంటి అనన్నాడు. మరి పంచుకోకపోతే ఆయన కృపామయుడని ఎలా చెప్పారు అని అడిగాను. దయామయుడు ఎలా అయ్యాడు? మరి ఇవన్నీ సృష్టించిన తర్వాత దయామయుడు అంటే అంతకుముందు దయామయుడు కాదు, కృపాశీలుడు కాదు అని ఒప్పుకోవాల్సొస్తది. మరి అప్పుడు కృపాశీలుడు గూడా ఉన్నట్లయితే మరప్పుడు ఆ కృపను, దయను, ప్రేమను ఎవరితో షేర్ చేసుకున్నాడనే ప్రశ్న మిగిలిపోతది. నాకు ఈ 2 ప్రశ్నలకు జవాబు చెప్పమని అడిగాను. కానీ నాకు ఆ ప్రాబ్లమ్ లేదు. బైబిల్ దేవుడిని నమ్మడంలో నాకు ఆ ప్రాబ్లమ్ లేదు. మీరు ముగ్గురు దేవుళ్ళని మేము నమ్ముతున్నాం అనుకుంటున్నారు. మేము ముగ్గురు దేవుళ్ళు నమ్మట్లేదు. ముగ్గురు భిన్నమైనటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి ఒకే దేవుడిని అంటే 3 భిన్నమైనటువంటి వ్యక్తిత్వాలుగా ఉన్నాడు. కానీ వారు ఒక్కడిగా ఉన్నారు. అంటే ఆ దేవుడిని మేము నమ్ముతున్నాము. అందుకే
మా దేవుడు ప్రేమ స్వరూపి అంటే మన ప్రేమను ఎవరికి పంచాడంటే తన కుమారుడిని పంచుకోవడానికి. అక్కడ రిలేషన్‌షిప్ ఉంది. సో, కుమారుడు తండ్రిని ప్రేమిస్తున్నాడు. తండ్రి కుమారుడిని ప్రేమిస్తున్నాడు. ముందు నుంచే వాళ్ళు అలాగా ఉన్నారు. ఆ భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నారు. సో, ఆ రిలేషన్‌షిప్ వాళ్ళ ముందు నుంచే కొనసాగుతుంది. కాబట్టి నాకు బైబిల్ దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్పడంలో చాలా గర్వంగా ఉందన్న. అంటే నిజమే గదా! అసలవి లేకపోతే మీరు జూడండి, ఇప్పుడు మీకు ప్రేముంది అన్నప్పుడు ఎలా ఉంది అని ఎలా చూపించగలుగుతారండి? ఎవరో ఒక మనిషి ఉంటేనే గదండీ మీ ప్రేమ రుజువయ్యేది. నిజమా? మీ ఎదుట ఒక మనిషి లేకుండా మీరు ఎవరిని ప్రేమిస్తారు? ఎవరికి ఆ ప్రేమను చూపిస్తారు? నాలో చాలా ప్రేముందని ఎలా చెప్పగలుగుతాం? మనం చెప్పలేము ఆ ప్రేమను. ఉంటేనే చెప్పగలుగుతాం. ఉంటేనే ఆ ప్రేమను చెప్పగలుగుతాం. కాబట్టి బైబిల్ చాలా అద్భుతమైన దేవుడు మన దేవుడు. అందుకే ఆ రిలేషన్‌షిప్ మనం అర్థం చేసుకోవాలి. ఇది రెండవ గుణమండి. దేవుని యొక్క గుణ లక్షణాల్లో ఇది రెండోది. మనకిచ్చినటువంటి రెండో గుణ లక్షణం. మూడోది, నేను భావోద్రేకాలు కలిగిన వ్యక్తిగా సృష్టించబడ్డాను. ఐ యామ్ క్రియేటెడ్ యాస్ ఎ ఎమోషనల్ బీయింగ్. నాకు ఎమోషన్స్ ఉన్నాయి. నాకు భావోద్రేకాలున్నాయి. నాకు ఫీలింగ్స్ ఉన్నాయి. భావాలున్నాయి. ఎందుకంటే దేవుని కూడా ఇవన్నీ ఉన్నాయి. దేవునికి భావాలున్నాయి. ఫీలింగ్స్ ఉన్నాయి. ఎమోషన్స్ ఉన్నాయి గాబట్టే సో, ఎమోషన్స్ అన్ని ఇవన్నీ ఒకటే. నేను తెలుగు అన్ని చెప్తున్నాను పర్యాయ పదాలు. సో, ఉన్నాయి గాబట్టే మనకిచ్చాడు. ఆయనకు ప్రేముంది. ఆయనకు సంతోషం ఉంది. అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. ఉన్నాయి గాబట్టే ఆయన ఏ ఎమోషన్స్ అయితే కలిగి ఉన్నాడో, అవే ఎమోషన్స్, అవే భావోద్రేకాలను తను సృష్టించినప్పుడు మానవులకిచ్చాడు. కానీ ఇవే భావోద్రేకాలు మీరు మనిషిలో వెతకండి. మనిషిలో జీవరాశులు ఇతర జీవాలలో వెతకండి. మీ చుట్టూ మీ కళ్ళ ముందు కనిపించే కుక్కలోనో, లేకపోతే బల్లిలోనో, లేకపోతే తొండలో మన జీవితంలో మన కళ్ళ ముందు కనిపించే పశువులు, ఆవులోను ఎక్కడనో ఒకసారి వెతకండి మీరు. కనిపించవండి. కేవలం మానవుని మాత్రమే తన స్వరూపంలో, తన పోలికలో సృష్టించుకున్నాడు కాబట్టే, మన లోపల దేవుని లోపల ఉన్నటువంటి ఎమోషన్స్ మనం గూడా కలిగి ఉన్నట్టుగా చూస్తాం. సో, బేసికల్‌గా మనకు అంటే టోటల్‌గా 48 ఎమోషన్స్ ఉంటాయండి. ఒక మానవుని లోపల 48 రకాల ఎమోషన్స్ ఉంటాయి. మీరు బైబిల్‌ని క్షుణ్ణంగా పరిశీలనాత్మకంగా చదివితే అవన్నీ కనిపిస్తాయి మీకు మార్క్స్ వార్తలోను. దేవుడు చెప్తాడు గదా! మార్క్స్ వార్తలో అదే బయట నుండి లోపలికెళ్ళేవి మనిషిని అపవిత్రపరచవు గాని, మనిషి లోపల నుండి బయటకొచ్చేవే మనిషిని అపవిత్రపరచగలుగుతాయని చెప్పినప్పుడు అక్కడ చాలా విషయాలు చూస్తాం మనం. అసూయ, ద్వేషము, కలహాలలో అందులో కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. ప్రతి పత్రికలో చెప్పబడినటువంటి ఆ చెడ్డ గుణాల్లో కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. ప్రేమకు సంబంధించినటువంటి విషయాల్లో మనం ఎమోషన్ చూస్తాం. ఆత్మ ఫలంలో ఎమోషన్ చూస్తాం. శరీర కార్యాల్లో కొన్ని ఎమోషన్ ఇవన్నీ మీరు రిపీటెడ్‌గా కాకుండా అన్ని రాసి పెట్టుకోండి. మీకు ఖచ్చితంగా దొరుకుతాయి. 48 రకాల ఎమోషన్స్ మనం వ్యక్తపరుస్తామనేది తెలిసిపోతది. సో, అయితే బేసికల్‌గా 7 చూస్తాం. ప్రేమ, కోపము, సంతోషము, దుఃఖము, భయము, సో, ఆశ్చర్యము ఇలాగా రకరకాల ఎమోషన్స్ మనం కలిగి ఉంటాం. హ్మ్. చూడండి, దేవుడు ప్రేమ స్వరూపి గాబట్టే ప్రేమను మనకిచ్చాడు. దేవునికి కోపం ఉంటదా అండి? ఉంది గాబట్టి మనకు కూడా ఉంది కదా! అదొక ఎమోషన్. అదొక వరం. ఇవన్నీ దేవుడు మనకిచ్చినటువంటి అద్భుతమైన విషయాలే. సంతోషం, దేవుడు దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. దేవుడు సంతోషిస్తాడు. దేవుడు ఆనందిస్తాడు. సో, దేవుడు ఆశ్చర్యకరుడని చూసాం. మనం గూడా ఆశ్చర్యపోతాం. సో, అలాగా దేవుని లోపల ఉండే ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకిచ్చాడు. మరి దేవుడు భయపడతాడంటే అదొకటి అదనమైనటువంటి భయం అనే తర్వాతొచ్చింది. అంటే ఆదమవ్వలు పాపం జేసిన తర్వాత భయపడి దాక్కోవడం ద్వారా భయం పుట్టింది అక్కడి నుంచెల్లి. సో, మొట్టమొదటిగా ఆదాము భయపడి దాక్కోవడం మనందరికి తెలుసు. దేవునికి భయం ఉంటదా అంటే దేవునికి భయం ఉండకపోవచ్చు. దేవునికి భయం ఉంటదా? ఒకసారి ఆలోచించండి. మేబీ ఆలోచించాలి మీరు. వీటి గురించి మనం తర్వాత చర్చించుకుందాం. సో, మిగతా ఎమోషన్స్ మనందరి లోపల చాలా పరిపూర్ణంగా కనిపిస్తా ఉంటాయి. చూడండి, ప్రపంచంలో ఏ జంతువు ఎమోషన్ అవ్వడం మనం చూడం. ఎందుకనంటే మీరు చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మనం బయటికెళ్తాం. ఏదన్నా కుక్క మనల్ని కరిసి సాయంత్రం దాకా ఎదురు చూడి ఎమోషనల్ అయిపోయి, "అయ్యయ్యో! సారీ అన్న నేను మార్నింగ్ మంచి మూడ్‌లో లేను. ఇప్పుడే కుక్కల మీద కోపం ఉండే నాకు దాని వల్ల నేను సరిగా ఆహ్, రియాక్ట్ గాక మీ మీద కరిశాను, మిమ్మల్ని కరిశాను" అని చెప్పదు. ఎందుకంటే దానికి ఆ ఎమోషన్ తెలీదు. దానికి ఆ ఫీలింగ్ లేదు. సారీ చెప్పాలనేటువంటి క్షమాపణ ఇంకా అద్భుతం గదా! క్షమాపణ చెప్పేటువంటి ఆ ఎమోషన్ తన లోపల లేదు. క్షమాగుణం కలిగించేటువంటి ఎమోషన్ లేదు. సో, అది ప్రేమలో ఒక భాగం. సో, ఇలాంటి ఎమోషన్స్ మనం జీవుల్లో చూడమండి. జీవుల్లో చూడం.
మీకో విషయం చెప్పాను జ్ఞానం దగ్గర గూడా చాలా మంది అనుకుంటారు జంతువులకి మనకున్న జ్ఞానం ఉండదండి. మనకు సిక్స్త్ సెన్స్ అనేది ఒకటుంటుంది. కానీ జంతువులకు ఉండదది. అందుకే మీరు చూడండి జంతువులలో ఒక విషయం ఉంటుంది. ఏంటో తెలుసా అండి? ప్రతి జంతువుకి మనలాగా జ్ఞానేంద్రియాలుతో పాటు సిక్స్త్ సెన్స్‌తో పాటు జ్ఞానేంద్రియాలు అన్ని జ్ఞానేంద్రియాలు ఒకే స్థాయిలో పనిచేయవు. ఆ కన్ను చూద్దాం అది ముందు ముందు నా విషయం జెప్తాను. ఓకే. సో, ఇలాగా ప్రేమ, సంతోషము, దేవుని గుణలక్షణాలన్నీ చూసుకుంటూ రండి. ఎంత అద్భుతమైనటువంటి లక్షణాలు మనకు అనుగ్రహింపజేసాడు. ఈరోజు నీ బిడ్డని ప్రేమిస్తున్నావు, నీ భార్యను ప్రేమిస్తున్నావు, నీ తమ్ముడిని ప్రేమిస్తున్నావు అంటే ఇవన్నీ ఎక్కడి నుంచెల్లి వచ్చినాయండి. ప్రపంచం మానవ జాతికి ఇవన్నీ ఎక్కడి నుండొచ్చాయి. హ్మ్. ఆరంభంలో మనం అడిగాం గదా! ఎవడన్నా మనిషి కోతి నుండొచ్చాడు అనంటే 5 ప్రశ్నలకు జవాబు చెప్పాలి. అసలు ఫస్ట్ పదార్థం ఎక్కడి నుండొచ్చింది? భూమి అనే మెటీరియల్ ఎక్కడి నుండొచ్చింది? ఈ మెటీరియల్‌లోకి జీవం ఎలా వచ్చింది? ఆ జీవానికి జ్ఞానం ఎలా వచ్చింది? ఆ జీవానికి నైతిక విలువలు ఎలా వచ్చాయి? ఇలాంటి ప్రేమ అంటే సారీ రకరకాల లక్షణాలు ఎలా వచ్చాయి? ఎమోషన్స్ ఎలా వచ్చాయి? నిజమే ఆలోచించండి ఒకసారి. ఎవరిచ్చారు ఎమోషన్స్? భార్య, భర్తలు ఈ బంధాన్ని ఎవరిచ్చారు? ఈ ప్రేమను ఎవరిచ్చారు? చెప్పగలుగుతారా? ఎవ్వరు చెప్పలేరు. ఎంత గొప్ప మేధావి కూడా చెప్పలేడు. ఎమోషన్స్ ఎలా క్రియేట్ అయినాయి? ఈ ఇవే ప్రేమ, ఇవే ఎమోషన్స్. ఇప్పుడు మానవునికి జీవితో కంపేర్ చేసుకున్నప్పుడు జీవికి జ్ఞానం మాత్రమే లేదా? చాలా విషయాలు తేడా ఉంది గదా! జ్ఞానం విషయంలోనే మాత్రమే కాదు. మానవునికి ఎమోషన్స్ ఉన్నాయి గదా మరి. రిలేషన్‌షిప్ ఉంది గదా! నైతిక విలువలున్నాయి గదా! ఇవన్నీ ఎలా వచ్చాయి? సో, అని ప్రశ్నించుకుంటే సైన్స్ ఎప్పటికి కూడా జవాబు చెప్పలేదు మనకి. బైరి చెప్పలేడు. ఎవరు చెప్పలేరు. దాన్ని దాటవేయాలి. లేకపోతే ఏదన్నా మానిప్యులేషన్ చేయాలి. ఏదో ఒప్పించడానికి ప్రయత్నం చేయాల. అని సింపుల్ లాజిక్. అంత ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అంత ఏమంటారు ఆహ్, ఎం అంత చర్చ అవసరం లేదు. సింపుల్‌గా దేవుడు మనల్ని సృష్టించాడు గాబట్టే, ఆయనలో ఇవన్నీ ఉన్నాయి గాబట్టే మనకొచ్చినాయి. మరి ఏ జీవరాశులు ఎందుకు చూపించలేమంటే చూపించలేం. ఈ స్పర్శ జ్ఞానం. ఒక జంతువును మచ్చిక చేసుకోవాలంటే దానికెళ్లి తల నిమరడము, దాని దగ్గరికెళ్లి ఇలాగే జేయాల. మానవుని తల నిమిరి మచ్చిక చేసుకోవాల్సిన అవసరం లేదు. అవునండి? మానవునికి మాటలున్నాయి. మానవునికి ఎమోషన్స్ ఉన్నాయి. మానవునికి నైతిక విలువలున్నాయి. మానవునికి ఇచ్చ ఉంది. స్వయం విల్లుంది. నచ్చినోళ్ళతో మాట్లాడతాడు. నచ్చకపోతే మాట్లాడు. సో, మానవునికి ఇవన్నీ ఉన్నాయి. కానీ జంతువును మచ్చిక చేసుకోవాలంటే తల నిమరాల్సిందే. అవునండి? వాడికి స్పర్శ జ్ఞానం ఇవ్వాల్సిందే. నిజమా కాదా చెప్పండి? అవును. యెస్. సో, అందుకే నీకు బర్రె దగ్గరికెళ్ళినా ఎవరన్నా ఒక ఆవు దగ్గరికెళ్ళి మనం తల నిమురుతా ఉంటే మా చిన్నప్పుడు మా ఇంట్లో ఉండే పశువులు. డాడీ ఎళ్తేనే పాలిచ్చేటి. నేనెళ్తే కాళ్ళు లేపేదది. సో, ఎందుకంటే మా డాడీ రెగ్యులర్‌గా ఎళ్లి వాటి తల నిమరడం, వాటిని అంటే వాటితో అది స్పర్శ అదుంటుంది గదా! అదుంటుంది వాటికి. సో, మనం గూడా మచ్చిక జేసుకోవాలి అలాగా. తన కడుపు మీద చేసి అలాగా హ్మ్. చెయ్యి ఆడించడం అలాగ చేస్తేనే అవి కొంచెం దగ్గరవుతాయి. కుక్క గూడా అంతే. దానికి భోజనం పెట్టడమో, బిస్కెట్‌లు ఇస్తేనో దగ్గరవుతది. అవునా? అంటే కొన్ని జంతువులను అలాగే మచ్చిక చేసుకోగలుగుతాం. సో, ఇది మూడో విషయమండి. నాలుగోది నేను నైతిక విలువలు కలిగిన వ్యక్తిగా సృష్టించబడ్డాను. ఐ యామ్ క్రియేటెడ్ యాస్ ఎ మోరల్ బీయింగ్. మనమంతా మోరల్ బీయింగ్స్. మనకు నైతికత ఉంది. ఇది మంచి, ఇది చెడు, ఇది తప్పు, ఇది ఒప్పు ఇవన్నీ తెలుసు మనకి. కానీ జీవులకి ఇవన్నీ తెలీదు. ఏది తప్పో, ఏది ఒప్పో, ఏది రైటో, ఏది రాంగో తెలీదు. వాటికి నైతికత లేదు. వాటికి నైతిక విలువలుండవు. చూడండి నైతిక విలువలు అనే విషయం వచ్చినప్పుడు మనం చూడొచ్చు. ఉదాహరణ సత్యము, నీతి, న్యాయము, పరిశుద్ధత. నైతికతలో ఇవి ప్రధానమైనటువంటి అంశంలండి. సో, ఇవన్నీ మనకు తెలుసు. మీకు తెలవదని కాదు. అయితే సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించి చూసినప్పుడు కలిగేటువంటి అంటే అనుభూతి లేకపోతే సత్యంలో ఆనందించే తీరు, దేవుడు మనల్ని మనకు అర్థం చేయించే తీరు చాలా విభిన్నంగా ఉంటుంది. మనం అన్ని కలగూర గంపలు చూసినప్పుడు ఉండేటువంటి విషయం వేరు. మనందరికి తెలుసు ఇవన్నీ బైబిల్‌లో ఉంటాయని. కానీ విడమరిచి చూసినప్పుడే వాటి యొక్క అనుభూతి లేదా వాటి యొక్క గొప్పతనం దేవుడు నిజంగా ఇంత అద్భుతమైన సృష్టి, ఆ సృష్టిలో ఉన్నటువంటి ఆ భావజాలాన్ని మనం గ్రహించగలుగుతాం. సో, అందుకే సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించడం చూసినప్పుడు మనకు కలిగేటువంటి సంతోషం వేరే ఉంటుంది, తృప్తి వేరే ఉంటుంది, అనుభూతి వేరుగా ఉంటుంది. వాటిని ఆచరించడం గూడా అర్థం చేసుకోవడం గూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో, కాబట్టి అందుకే ఇలా విడమరిచి చూసినప్పుడు మనందరికి తెలుసు దేవుని పోలికలో అంటే ఆయన గుణలక్షణాలు మనం సృష్టించబడ్డామని అంటాం. కానీ ఏంటి అన్నప్పుడు ఇలా క్రమంగా ధ్యానించడం ద్వారా చూడండి ఇప్పుడు ఇలా మనం ధ్యానించాం. ప్రపంచములో ఈ 4 విషయాలను ఏ మానవుడైనా కాదనగలుగుతాడా అండి? ఏ మానవుడైనా మాకు దీంతో సంబంధం లేదు. మాకివి లేనే లేవు. ఈ దేవునితో సంబంధం లేదు అని చెప్పగలుగుతాడా?
ఎవరు చెప్పలేరు. నమ్మినా నమ్మకపోయినా ఇదే సత్యం. అవునా గదండీ! ఈవెన్ యూనివర్సల్ గాస్పెల్‌లో ఎప్పుడు గూడా యూనివర్సల్‌గా మాట్లాడినప్పుడు ఉండేటువంటి అది వేరుగా ఉంటుందండి. మనం ఏదో మత సంబంధంగా చెప్పకూడదు. అందుకే సువార్త అనేది మత సంబంధమైనది కాదు. అది సత్య సంబంధమైనది కదా! కానీ ఈరోజు తెలియకుండానే మనం దాన్ని కొంత మత సంబంధమైనదిగా మార్చేశాం. సువార్త ఎప్పుడు గూడాను మత సంబంధమైనది కాదండి. అది సత్య సంబంధమైనది. సువార్త సత్యానితో సంబంధం ఉన్నటువంటి విషయం. అందుకే ఏదైనా బైబిల్ అంతా సత్య సంబంధమైనది. మత సంబంధమైనది కాదు. నిజమే గదండీ! బైబిల్ సత్య సంబంధమైనదా? మత సంబంధమైనదా? సత్య సంబంధమైనది. సంబంధమైంది. కానీ మనం మనం ఈ రోజుల్లో చూస్తే అది మత సంబంధమైన దానిగా మారిపోయిందా లేదా చెప్పండి ఒకసారి. నిజంగా మార్చేసుకున్నారు కదా! తరతరాల నుంచి దాన్ని ఒక మతంగా మార్చేసుకున్నాం. మార్చేశారు. సో, అందుకే ప్రజల మధ్యలోకెళ్తే మనం దాన్ని అది చేయలేకపోతున్నాం. అంటే దాన్ని సరిగా అందించలేకపోతున్నాం. ఎందుకంటే ప్రజల్లో ఆల్రెడీ క్రైస్తవం అనేది ఒక బైబిల్ అనేది వాళ్ళొక పిచ్చి మతంలాగా చూసే పరిస్థితులు మనము ఆల్రెడీ కల్పించేసాం. నేను ఎందుకంటే విలేజ్‌లలో బయట ప్రాంతాలకెళ్ళి గాస్పెల్ షేర్ చేసుకుంటున్నప్పుడు, వ్యక్తిగతంగా షేర్ చేసుకున్నప్పుడు ఇలాంటి అనేకమైన అనుభవాలు ఎదురవుతా ఉంటాయి. సో, బైబిల్ సత్య సంబంధమైనదనే విషయాన్ని అందుకే దేవుడు సత్యము గాబట్టే మనల్ని, మనల్ని గూడా మళ్ళా ఆ సత్యవంతులుగా అలాంటి నైతికత మన జీవితంలో ఇవ్వడం మనం చూస్తాం. దేవుడు నీతివంతుడు కాబట్టే మనము నీతి కలిగి జీవించాలనేటువంటి ఆ రైచియస్‌నెస్ సంబంధించినటువంటి అంశాలు మన లోపలున్నాయి. ఆ నీతికి సంబంధించిన దాహము మానవం లోపల ఉంటుంది. కొంతమంది లోపల ఎక్కువుంటుంది గదా! నీతిగా బ్రతకాలి, నీతిగా ఉండాలి అనేటువంటి ఆ దాహం మన లోపల ఉంది. ఉంది గాబట్టి దేవుడిని వెతుక్కుంటూ వచ్చాం. మంచిగా జీవించాలి. మనము మంచిగా జీవించాలనే గదా ప్రభు దగ్గరికొచ్చింది. మన పాపాన్ని వదిలేయాలి. పాప సంబంధమైన ప్రతి దాన్ని విడిచిపెట్టాలి. ఈ పాపం నుండి మనకు విడుదల కావాలనే గదండీ మనమందరం వచ్చింది. ఏమో గదండీ! రాగానే అవును. డైరెక్ట్ సేవకులం అయిపోదాము, పరిచర్య చేద్దాము అనే ఉద్దేశంతో రాలే గదా మనమెవరం. అవును. అట్లా రాలే. అలా రాలేదు. మనం ఒక పాప స్వభావం ఉంది. అంటే మనము సత్యాన్ని అనుసరించి జీవించుదాం అనుకుంటున్నాం. కానీ మన వల్ల అవ్వట్లేదు. నీతిగా జీవించాలనుకుంటున్నాం. మన వల్ల అవ్వట్లేదు. న్యాయంగా జీవించాలనుకుంటున్నాం. మన వల్ల అవ్వట్లేదు. పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలనుకుంటున్నాం. మన వల్ల అవ్వట్లేదు. మన లోపల పాపం అనే ఒక భయంకరమైన బలహీనత మనల్ని ఏలుబడి చేస్తుంది. అందుకే అలా జీవించలేకపోయాం. అందుకే ప్రభువు మనకు అవసరమయ్యాడు. అందుకే ఆయన దగ్గరికొచ్చాం మనం పాప క్షమాపణ కొరకు. అంటే ఆ థ్రస్ట్ ఎలా వచ్చింది? ఆ దప్పిక, ఆ దాహం మన లోపల ఎంత తీవ్రంగా ఎలా వచ్చింది? ఆధ్యాత్మిక దాహం ప్రభులో అలాగా ఆత్మ సంబంధంగా జీవించాలనేటువంటి దాహం ఎలా వచ్చింది మనకి ఒకసారి ఆలోచించండి. ప్రపంచంలో ఏ జీవి కూడా ఇలాంటి దాహం ఉండదు. నీతిగా జీవించాలి కదా! ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖం ఉండదు. కదా! ఆత్మలో ఆ తీవ్రత అనుభవించం. మనకు మాత్రమే సొంతమండి. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు చూడండి. అందుకే మానవుడు చాలా ఉన్నతమైన వాడండి. మానవుడిని చాలా మంది చిన్న చూపు చూస్తారు. మానవుడిని తక్కువ చూసుకుంటారు. తోటి మానవుడు మానవుడినే ఏదో రకంగా తక్కువ చూస్తా ఉంటాడు. ఇది ఎందుకు మనం తర్వాత చూద్దాం. దాని జవాబు తర్వాత చూద్దాం. సో, ఇలా 4 విషయాలు జరిగాయి. ఇప్పుడు చెప్పండి. నేను లాస్ట్ టైమ్ అడిగినటువంటి ప్రశ్న మనం ఇక్కడ అడుగుతున్నాము. ఇప్పుడు చెప్పండి. ఈ 4 విషయములలో మొట్టమొదటిగా మానవుడు ఏదెను తోటలో ఏ విషయంలో తప్పిపోయాడు? ఆదాము గాని, అవ్వ గాని ఈ 4 మొట్టమొదటిగా కోల్పోయినది ఏమిటి? ఈ 4 జ్ఞానం. దైవికమైన జ్ఞానం. ఓకే. దేవుని జ్ఞానం. దేవుని సహవాసం. దేవునితో ఉన్న సహవాసం. ఓకే. ఇంకా అండి? జ్ఞానాన్ని కోల్పోయిండు. చెప్పిన మాట జ్ఞాపకం ఉంచుకోలేకుండా దేవుని నమ్మకుండా అపవాద సాతాను నమ్మడం వలన దైవికమైన జ్ఞానాన్ని కోల్పోయాడు. వెరీ గుడ్ బ్రదర్స్. థాంక్ యూ సో మచ్. ఎందుకంటే లాస్ట్ టైమ్ మనం ఇది మాట్లాడుకున్నాం ఆల్రెడీ. కొంత స్పష్టంగా, అస్పష్టంగా కొంతమందికి వినబడింది. కొంతమందికి వినబడలేదు. థాంక్ యూ మీరు గుర్తుపెట్టుకున్నందుకు. నిజమే గదా! చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే ఏదో నైతికత కోల్పోయినాము. లేకపోతే సంబంధ బాంధవ్యాలు కోల్పోయినాము. లేకపోతే ఇంకేదో కోల్పోయినాము అని చెప్పుకుంటాం మనం. కానీ మొట్టమొదటిగా కోల్పోయింది జ్ఞానమే. ఆ జ్ఞానంలో ఆలోచన జ్ఞానాన్ని కోల్పోయినాం కదా! వివేచన, వివేకము, తెలివి, బుద్ధి ఎన్ని పదాలున్నాయి చూడండి. మీరు సామెతలు 1 అధ్యాయం చదివితే ఇవన్నీ కనిపిస్తాయి. అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తది. నేను విశ్వాసులను లేకపోతే అందరిని గమనిస్తున్నప్పుడు అది సేవకులైనా కావచ్చు. నాకు తెలిసి ప్రపంచంలో క్రైస్తవంలో ఎక్కువగా బైబిల్‌లో చదివిన పుస్తకాలు ఏమైనా ఉంటే ఏదెక్కువ చదివారు చెప్పండి? మీ అందరికి తెలుసు. జనాలు ఏదెక్కువ చదువుతారు?
సామెతలు చదువుతారు ఎక్కువ. సామెతలే చదువుతారు కదా. కీర్తనలు ఆశ్చర్యం సామెతలు. కలిగి కీర్తన ఫస్ట్ సామెతలు, కీర్తనలు ఈ రెండింటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు బైబిల్ గ్రంథంలో. సరే మంచిది, ఎస్. చదవడం తప్పు కాదు. మిగతా వాటిని కూడా చదివితే బాగుండు. అయితే ఫైన్. నాకున్న ప్రశ్న ఏంటి అంటే, ఎక్కడ చూసినా ఏ కుటుంబ ప్రార్థన చూసినా సామెతలో, కీర్తనలు చదువుకుంటారు. కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, సామెతలు ఏ ఉద్దేశంతో రాయబడ్డాయో అక్కడికి రీచ్ కాలేదు ఎవరు కదా. సామెతలు ఎందుకోసం రాయబడ్డాడు? తెలివి లేని వారికి తెలివియు, బుద్ధి లేని వారికి బుద్ధియు, వివేచన లేని వారికి వివేచనయు, జ్ఞానం లేని వారికి జ్ఞానము, వివేకం లేని వారికి వివేకముయు, అవునా? అనుగ్రహించడానికే రాయబడ్డాయి. అవునండి? అవునండి. అవి నేర్చుకోవడానికే రాయబడ్డాయి. అన్నిసార్లు చదివారు గానీ ఎవరితో ఎలా ఉండాలో ఇప్పటికి కూడా క్రైస్తవులుగా జ్ఞానంలో అభివృద్ధి చెందలే. నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజమా కాదా? మీకు కూడా తెలుసు కదా. ఎస్ ఎస్ అయ్యా. డబ్బులతో ఎలా ఉండాలి? పిషనరు అంటే అజ్ఞానులతో ఎలా ఉండాలి? అబ్బా! అంటే అంటే ఒక్కొక్క దగ్గర ఎన్ని క్యారెక్టర్స్ అంటే వేశ్యలు ఎలా ప్రవర్తిస్తారు? ఎలా ఉండాలి? ద్రాక్షరసం కలిపే వాళ్ళు తెగువతో ఇలా, అలాంటి వారితో ఇలా, అంటే ఎలాంటి రకాల ప్రజలుంటారు? వారితో మనం ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? మనం ఎలా ఉండాలి? దేని మీద కాన్సంట్రేషన్ జేయాలి? దేన్ని వెతకాలి? దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇయ్యాలి? వెండిని వెతికినట్లు వెతకాల్సిందేంటిది? వదిలేయాల్సిందేంటిది అని. సో, ఎన్ని విషయాలుంటాయో గదా! ఇన్ని విషయాల్లో నిజంగా చెప్తున్నాను, క్రైస్తవులు ఒక్క జ్ఞానమన్నా నేర్చుకోగలిగితే ఎంత బాగుండో అనిపించింది. కానీ చాలా మంది క్రైస్తవులు నా జ్ఞానం చూడలేదండి. అది ఎకనామికల్ విషయంలో గావచ్చు, ఏ విషయం రిలేషన్‌షిప్స్ విషయంలో గావచ్చు, ఎమోషన్స్ విషయంలో గావచ్చు, నైతికత సంబంధించిన విషయాల్లో గావచ్చు, జ్ఞానానికి సంబంధించిన విషయాల్లో గావచ్చు. ఇంత జ్ఞానం అండి అసలు అనుగ్రహించబడింది. ప్రపంచంలో ఎక్కడ లేని జ్ఞానం అంతా ఒక సామెతల గ్రంథంలో చూస్తాం. ప్రసంగిలో కూడా చూస్తాం. సో, అయినా గూడా మనకు అంటే ఆచారంగా, అలవాటు ప్రకారంగా చదువుకోవడం నేర్చుకున్నాం గానీ, అందులో ఏముందని గ్రహించడంలో విఫలమైపోయామండి ఎప్పుడో. బైబిల్ ఒక ఆచారానుసారంగా చదవడం అలవాటు చేసుకున్నారు జనాలు. కానీ అది పెద్ద తప్పండి అన్నిటికంటే. సరే. సో, ఇలాగా జ్ఞానమే కోల్పోయాడు. మొట్టమొదటిగా ఆలోచన జ్ఞానం కోల్పోయాడు. అందుకేనేమో అంత పెద్ద గ్రంథం మనకు ఆలోచన జ్ఞానాన్ని ఇవ్వడానికి. హ్మ్. పాత నిబంధనలు అందుకే దేవుడు ప్రజలు దగ్గర విచారణ చేయమని కోరుకున్నది. ఈ ప్రజలు కేవలము పశుప్రాయులన్నాడు. ఎందుకంటే నా దగ్గర విచారణ చేయట్లేదు. ఏ పని చేసినా విచారణ చేయాలి. దేవుని దగ్గర విచారణ చేయాలి. చూడండి, ఏ సమస్యనొస్తే వెంటనే ప్రవక్తలు గాని ఎవరైనా సరే దేవుని దగ్గర విచారణ చేద్దాం పదండి అంటారు. అవునండి? ఇప్పుడు ఒక రాజు ఒకడు యుద్ధం జరగాలి. ఒక యుద్ధానికెళ్ళాలి. ఇప్పుడు ఏం చేయాలా? విచారణ చేయాలా? ఏంటి నెక్స్ట్? విచారణ. ఇప్పుడు మేమెళ్ళొచ్చా? వెళ్ళకూడదా? అలాగా విచారణ చేసేవాళ్ళు. ఈరోజు నిజంగా అంటే దేవుని దగ్గర విచారణ చేసేటువంటి ఆ పరిస్థితే పోయింది. ప్రభా! మరి నేను పరిచర్యకొచ్చాను. నాకు పరిచర్యలని ఆసక్తుంది. మరి నేను ఏ పరిచర్య చేయాలి? నాకు ఈ వరం ఉందా? లేదా? ఇలా చేయొచ్చా? చేయకూడదా? ఈ ఒక పని ప్రారంభించే ముందు ఎంతమంది విచారణ చేస్తారు గదండీ! నిజంగా ఆలోచించండి. ఎవ్వరు విచారణ జేయరు. కనీసం మంచా చెడా గూడా ఆలోచించకుండా మన కళ్ళ ముందున్న వ్యక్తి ఏం జేస్తే మనం అది జేస్తాం. ఆ వ్యక్తి జేసేది నేను జేయొచ్చా? చేయకూడదా? అనేటువంటి విచారణ ఎవ్వరు చేయట్లేదు. నిజంగా చెప్పాలంటే జ్ఞానం కోల్పోయినామండి. మనకు జ్ఞానం ఉంది. కానీ లౌకికమైన జ్ఞానం ఉంది. ఎక్కువగా ఆత్మ సంబంధమైన జ్ఞానం కొంచెం తక్కువగా అంటే విచారణ చేయాలి. ప్రతిదీ నేను చేయొచ్చా? చేయకూడదా ప్రభు? ఇది వాక్యానుసారమా? కాదా? అని విచారణ చేయడం అనేది మర్చిపోయేది క్రైస్తవ సంఘం. నిజమా గదండీ! అవునయ్యా. సరే. ఫాలోయింగ్ ఎక్కువ అండి. ఫాలోయింగ్ ఎక్కువ. ఫాలోయింగే. ఫాలోయింగ్. ఆ! ఆ వ్యక్తి ఏం చేస్తే ఆ వ్యక్తిని ఫాలో అయితాం. ఈ వ్యక్తి ఏమో ఈ వ్యక్తిని ఫాలో అయితాం. అంతేగాని అవును. అరే! ఆయనెవ్వరు? ఏం చేస్తున్నాడు? అతను ఫాలో అవ్వచ్చా? అవ్వకూడదా? అతను క్రీస్తుని పోలే నడుచుకున్నాడా? పౌలు చెప్పినట్టు క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి నడుచుకోమని చెప్పగలిగే స్థాయిలో అతనున్నాడా? లేదా? అవునండి. చూసుకోవాలి గదా! అవునండి. చూసుకోవాలి. ఆయన చెప్పగలుగుతారా స్టేజ్ మీద నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి గూడా నడుచుకోమని ఎవరు చెప్పగలుగుతారు చెప్పండి? అలా చెప్పాలి అనంటే ఆ పౌలు ఏ సందర్భంలో ఆ మాట చెప్పాడో తెలిసుండాలి గదా! ఫిలిప్పీయులకు రాసిన అవునండి. పత్రికలో పౌలు ఏ సందర్భంలో చెప్పాడు? ఇగో నేను నా మతంలో నాకిన్ని ఆధిక్యతలున్నాయి. వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకొని, అవన్నీ వదులుకొని, యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం సంపాదించుకోవాలని వాటన్ని నష్టపరుచుకొని ఆయన జ్ఞానం కొరకే వెంటాడుతున్నా అన్నాడు. మరి ఈరోజు ఎంతమంది సేవకులు ఆయన జ్ఞానం కొరకు వెంటాడుతున్నారండి? యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం సంపాదించుకోవాలని వాడిని నష్టపరుచుకున్నానన్నాడు. ఒకసారి ఆలోచించండి. ఆ తర్వాత సీక్వెన్స్ ఎంత అద్భుతంగా ఉంటది. ఇంకోటి ఆయన రెండోది ఏంటి అంటే ఎలాగైనా మృతులో నుండి పునరుత్థానం సంపాదించుకోవాలి అనేటువంటి గురితో ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఆ గురి ఎంతమందికుందంటే పౌలు యొక్క గురి ఏంటి తెలుసా అండి?
యేసుక్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానంలో ఉండాలి మొట్టమొదటి విషయం. రెండోది చనిపోతే తన చనిపోయిన మృతదేహంలోకి క్రీస్తు యొక్క జీవం ప్రవేశించి ఆ చనిపోయిన మృతదేహం ఇలా లేస్తే చూడాలంట ఆయన కోరిక. ఎంతమందికి ఉంది చెప్పండి నిజంగా? జెన్యూన్‌గా మాట్లాడుకుందాం ఒకసారి. మీరందరూ సేవకులు కాబట్టి కొంచెం ఫ్రీగా మాట్లాడుతున్నాను. పర్సనల్‌గా ఉంటాం పర్వాలేదయ్యా. కాబట్టి. పర్వాలేదయ్యా. అంటే చనిపోతే తిరిగి లేవాలనే జీల్ ఎవరికుంది చెప్పండి ఈరోజు? కష్టం. సందర్భం వచ్చింది. జ్ఞానం వచ్చిన సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే క్రైస్తవులో జ్ఞానం అనేది అంత ఇంపార్టెంట్. మీరు చూడండి ఎఫెసీ 4వ అధ్యాయం 11-13 వచనాల్లో 5 ఫోల్డ్ మినిస్ట్రీ అని చెప్పుకునేటువంటి ఆ పరిచారకుల విషయాల్లో కూడా మీరు చూడండి. ఇక్కడ ఏమన్నాడు? మనం అందరం అంటే విశ్వాస విషయంలోను, దేవుని కుమార్తె జ్ఞాన విషయంలోను ఏకత్వంలోకి రావాలా? నేర్పిస్తున్నామండి. అందరికి ఒకటే జ్ఞానం ఉందా? మనందరికి ఒకటే జ్ఞానం ఎందుకు లేదు? ఏకత్వం. అసలు పర్పస్ అంటే అపోస్తలులను ఇవ్వడానికి, ప్రవక్తలను ఇవ్వడానికి, సువార్థికులు ఇవ్వడానికి, కాపర్లు ఇవ్వడానికి, ఉపదేశకులు ఇవ్వడానికి వీళ్ళందరూ కలిసి అంటే ఐదుగురు కలిసి ప్రతి విశ్వాసిని యేసుక్రీస్తు విశ్వాస విషయంలోను, జ్ఞాన విషయంలోను ఏకత్వంలోకి నడిపించాలి. కానీ ఐదుగురు విడిపోయి ఎవరి పరిచయం వాళ్ళు చేసుకుంటున్నారు. నిజమా కాదా చెప్పండి? నిజమే గారు. మరి అప్పుడు విశ్వాసి ఎలా ఎదుగుతాడండి? ఒక విశ్వాసి సంపూర్ణుడు ఎలా అవుతాడు? అందుకే ఒక బ్యాచ్ తప్పుగా అనుకోవద్దు. అందుకే ఒక సంఘానికి వెళ్తే కేవలం భాషలు, కేవలము ఎక్కువగా వరాల మీదనే కాన్సంట్రేషన్ ఉంటది. ఒక సంఘానికి వెళ్తే కేవలము 3 ప్రసంగాలు ఉంటాయి. ఇంకొక సంఘానికి వెళ్తే వర్షిప్‌కు ప్రాధాన్యత ఉంటది. అప్పుడు మీరు చూడండి, అప్పుడు ఆ వ్యక్తి సంపూర్ణంగా ఎదిగినట్టు అవుతాడా? ఎదగనట్టు అవుతాడా? మీరే చెప్పండి. ఎదగనట్టే ఎదగలేడు. ఎదగలేడు. ఎదగనట్టే కదండీ! జ్ఞానమున ఎదగలేడు. దైవికమైన జ్ఞానం ఉంది. అవునా కదా! అప్పుడు అక్కడికెళ్తే వాళ్ళకి అదే తెలుస్తది. ఇక్కడికెళ్తే ఇదే తెలుస్తది. అక్కడికెళ్ళినోళ్ళకి అదే తెలుస్తది. మరి అన్ని కావాలి కదండీ మనకి. ఇదెలా ఉంది అనంటే ఇప్పుడు మన స్కూల్ మీరు చూడండి, ఒకసారి ఊహించండి. ఒక స్కూల్ మొత్తం సైన్సే నేర్పించి, ఒక స్కూల్ మొత్తం మ్యాథ్స్ స్కూల్ ఉండి, ఒకటి సోషల్ స్కూల్ ఉండి, ఒకటి తెలుగు, ఒకటి హిందీ, ఒకటి ఇంగ్లీష్ ఇలా స్కూల్లుంటే అప్పుడు మీరు ఏది చూజ్ చేసుకుంటారండి పిల్లలు చదివించడానికి? అవును. 6 సబ్జెక్టులు ఉంటేనే ఫుల్‌ఫిల్ అయినట్టు లెక్క. సబ్జెక్ట్ కంప్లీట్ ఉంటేనే. మరి ఇన్ని ఇప్పుడు మన స్కూల్ సంఘాలు ఎలా ఉన్నాయి? ఆ! ఇట్లా ఉన్నాయ్యా. ఒక్కొక్క మందిరంలో ఒకటి. మరి అర్థమైందండి ఎప్పుడన్నా ఇవన్నీ? లేదు సార్ ఎప్పుడు కాదు. ఇది ప్రాబ్లమ్ అండి. 20 సంవత్సరాల నుంచెల్లి వీటి కోసం ఫైట్ చేస్తున్నాం. అన్ని ఉండాలి. ఒక సంఘం అంటే అన్ని ఉండాలి. ఇది ఒక్కదానికే ప్రాధాన్యత ఇస్తున్నాం అంటే అప్పుడు వాక్యాన్ని పంచుకుంటున్నారా లేదండి? నాకు ఇది ఇష్టం, నాకు అది ఇష్టం అని పంచుకున్నట్టా? బైబిల్ నిజంగా మన 66 పుస్తకాలను గౌరవించినట్టే కదండీ! అవునయ్యా. అవునా కదండీ! అన్ని ఈరోజు ఉంటేనే ప్రాబ్లమ్ ఏంటో తెలుసా అండి? దేవుని నోట నుండి వచ్చే 66 పుస్తకాలు దేవుడిచ్చినయే కదండీ! శరీర సంబంధంగా భోజనము గూడా అన్ని రకాల కూరగాయలు, ఆహార పదార్థాలు తింటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం గదండీ. హ్మ్. ఒకటే కూర తింటే మనం బలంగా ఆరోగ్యంగా ఉండలేం గదా! అవును. ఇప్పుడు ఎగ్జాంపుల్. చెప్పండి. కూడా దేవుని నుండి వచ్చినాయ్యా. దేవుని నుండే మరి వచ్చిన 66 పుస్తకాలు దేవుని దగ్గర నుండి వచ్చినప్పుడు, అందులో నేను ఒక భాగాన్ని చూజ్ చేసుకొని దాన్నే ప్రేమించడం రైట్ అంటారా? నో. రైట్ కాదండి. నాకు కేవలం వరాలంటేనే బైబిల్‌లో ఇష్టం. ఇంకొక వ్యక్తి వస్తాడు, నాకు బైబిల్‌లో ఉన్న వర్షిప్ పాటలంటేనే నాకిష్టం. మరొక వ్యక్తి వస్తాడు, ఇంకొకటంటేనే ఇష్టం అని చెప్తాడు. అది రైటేనా అలాగా? రైట్ కాదండి. అంటే ఇష్టపడడం వేరండి. దాన్ని మాత్రమే అవలంబిస్తాం. మిగతా అవును. ఏకీభవించాలంటే అవలంబించడు. యెస్. తప్పు. నాకిప్పుడు నాకు ఆ వరం ఉంది అంటే వేరు. కానీ సంఘంలో ఈ వరంతో పాటు మిగతా వరాలు ఉన్నోళ్ళు కూడా ఉంటేనే కదా సంఘానికి క్షేమాభివృద్ధి కలిగేది. ఏకత్వం. ఏకీభావం ఉంటే తప్పులేదు గానీ, ఇది హ్మ్. మాత్రమే నమ్ముతాం మిగతాన్ని ఏకీభవించాలంటే అప్పుడు వ్యత్యాసం. కానీ ఇప్పుడు అందుకే వస్తాం కదండీ విడిపోయింది మనమందరం డినామినేషనల్‌గా, ఆర్గనైజేషనల్‌గా. ప్రస్తుతానికి ఇప్పుడు అదే నడుస్తుంది. యెస్. సరే, దీని గురించి మనం తర్వాత చూడండి, ఏదోం తోటలో ఆదామవ్వలు ఆ ఆలోచన జ్ఞానాన్ని కోల్పోవడం ద్వారా ఇన్ని సమస్యలొచ్చినాయండి. మిగతా వాటిలో ప్రాబ్లమ్ వేరు. చూడండి, ఎప్పుడైతే తప్పు చేసాడో, ఆలోచన జ్ఞానం కోల్పోయిండో ఏమైందండి? రిలేషన్‌షిప్‌లో తేడా వచ్చింది. అవునా గదండీ! వచ్చిందా రాలేదా? దేవుడు అవునవునవును. పిలిచినప్పుడు ఆదాము చెట్ల మధ్యలో దాక్కున్నాడు. దేవుడు అవును. పలుకుతున్నప్పుడు ఏమన్నాడు? నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ చూడు, అప్పటిదాకా నా ఎముకలో నా ఎముక, నా మాంసంలో మాంసం అని అద్భుతమైన కవిత్వం రాసి మొట్టమొదటి పాట రాసింది ఆయనే గదా! కవిత రాసినోడు. నారీమణి. నారీ. ఆ! అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏమన్నాడు? నీవు నాకిచ్చిన స్త్రీ. రిలేషన్‌షిప్‌లో తేడా వచ్చిందా రాలేదా చెప్పండి? వచ్చేసింది. ఎమోషన్స్ చేంజ్ అయిపోయినాయి. ఆటోమేటిక్‌గా నైతికత విలువలు పడిపోయినట్టే గదా! నైతికత అప్పుడు ఆదాము ఒక నీతిని కోల్పోయినట్టే గదా! అబద్ధం చెప్తున్నట్టే కదా అక్కడ. అవునయ్యా. సో, అది చాలా అండి. ఎక్కడ ప్రపంచములో ఏది బ్రేక్ గావాలన్నా ఫస్ట్ జ్ఞానం, ఆలోచన జ్ఞానం కోల్పోతే ప్రమాదం.
అందుకే మనకి యాకోబు 1:5 అద్భుతంగా ఉంటుంది. దేవుడు అంటే ఎవరిని గద్దింపక సమస్తం ధారాళంగా దయచేస్తాడు. జ్ఞానం అడిగితే. తను ఎవరికైనా జ్ఞానం కొదగుంటాడు కదా! ఎక్కడ కూడా దేవుడు ఇలా మీకు ఎవరికైనా డబ్బు కొదగుంటే నన్ను అడగండి నేను సమస్తం ఫుల్‌గా ఇస్తానని చెప్పాడండి ఎక్కడైనా పోనీ? నో. ఎక్కడ చెప్పలే లేదు కదా! లేదు లేదు లేదు. ఏం చెప్పాడు? ఎవరికైనా జ్ఞానం కొదగుంటే అడగండి నేను ఇస్తానన్నాడు. ఎవరికైనా డబ్బు కొదగండి కావాల్సినంత ఇస్తాను ఎవరు చెప్పలే. ఎప్పుడు వాగ్దానం చేయలే కదా అలాంటిది. అట్లుంటే అవునయ్యా. అప్పులాడిపోదయ్యా. భాగ్యం సంపాదించుకోవడానికి సామర్థ్యాన్ని ఇస్తాడు తప్ప డబ్బు నీకు ఎవరు ఆ! ఇవ్వడండి. అవును. యెస్. మనం డబ్బు కోసం ప్రార్థన చేస్తున్నాం. జ్ఞానం ఎవరు అడగట్లేదు కదా! అసలు దేవుడిచ్చిన జ్ఞానంలోనే అన్ని వస్తాయండి. జ్ఞానం ఉంటే అన్ని సంపాదించుకోవచ్చు. అన్నొస్తాడు కదా! అన్ని ఇస్తాం. జ్ఞానం వస్తే సంపాదించుకునేయి అన్నీ ఉంటాయి కదా మనకి. ఓకే. సో దేవుడిచ్చిన ఒక ఆలోచన కోల్పోయిండు అయ్యారు. అవును బ్రదర్స్. నిజంగా అంటే మనకున్న ముందు దేవుడిచ్చిన తరాల్లో ఉన్న సేవకులు గూడా మనకు సరైన గైడ్‌లైన్స్ ఇవ్వకపోవడం గూడా మనం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. అవునా? వాళ్ళు ఏది ఫాలో అయితే వాళ్ళు ఎలా చేస్తే మనం అలాగే చేసుకుంటూ వచ్చినాం తప్పించి, అసలు ప్రభు నాతో ఏం మాట్లాడుతున్నాడు? బైబిల్ ఏం చెప్తుంది అనే ఆలోచన అక్కడ ఆగిపోయినాం మనం వాస్తవం చెప్పాలి అంటే. ఆ ఒక్క సో ఆలోచన కోల్పోవటం వల్ల ఈ రోజున 66 గ్రంథాల్లో నుంచి ఆలోచనలు తీసుకొని బ్రతకాల్సి వస్తుంది అయ్యారు. హ్మ్. సో అది అండి. సో అలాగా మీరు చూడండి మన మన రెగ్యులర్ లైఫ్‌లో గూడా చూడండి. ఒక అమ్మాయి జాబ్‌కెళ్ళినా, ఒక ఒక ఆయన వ్యక్తి ఉద్యోగం చేస్తున్నా, పెళ్లయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొలీగ్స్‌తో అమ్మాయితో అబ్బాయి గాని, అబ్బాయితో అంటే పురుషులు స్త్రీలతో గాని, స్త్రీలు పురుషులతో గాని కొంచెం క్లోజ్ అయ్యారనుకోండి, అనవసరమైన రిలేషన్‌షిప్ ఏర్పడుతుంది. అవునా? ఇప్పుడు చూడండి అప్పుడు జ్ఞానం కోల్పోయాడు. అంటే నాకు భార్య ఉంది. నేను ఈ అమ్మాయితో క్లోజ్ ఉండకూడదు. నాకు పెళ్లయింది. ఇద్దరు పిల్లలున్నారని తెలిసి మరొక అమ్మాయితో క్లోజ్‌గా ఉండడం తప్పే గదండీ అది. కదా! అవునయ్యా. ఆ అమ్మాయితో ఒంటరిగా మాట్లాడడం అసలు ఇంకా పెద్ద తప్పు గదా! సరే ఇంకా మొబైల్ నంబర్‌లు ఎక్స్‌చేంజ్ చేసుకొని పర్సనల్ చాటింగ్ చేయడం ఇంకా పెద్ద తప్పే గదా అది. యేసయ్యా! యేసయ్యా! అంటే అది సేవకులో గూడా ఉంది ఆ ప్రాబ్లమ్ నేను చూసాను. తప్పుగా అనుకోవద్దు. చాలా మంది సేవకులు అవునయ్యా. నేను అవునయ్యా. ఉన్నది. మాట్లాడాను ఉన్నది. గాబట్టి అవునా? కళ్ళారా రహస్య చూస్తున్నాను. జీవితాలు రహస్య జీవితాలు కలిగిన నేను వాళ్ళు కల్లారా ఉన్నారు. జూసానండి. నేనొక రోజు మినిస్ట్రీ చేసుకొని వస్తుంటే ఒక సీఐ వాళ్ళు అక్కడ ఆపారన్నాడు. వెహికల్స్ చెక్ జేస్తున్నారు. నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా? నేను కరపత్రిక ఇచ్చాను. నేను రాసిన కరపత్రిక ఇస్తే తీసుకున్నాడు. కొన్ని ప్రశ్నలు అడిగాడు బైబిల్ నుంచి. నేను ఫాస్ట్‌గా జవాబులు చెప్పిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. హ్యాపీగా ఫీల్ అయ్యి సార్ మంచిగా మాట్లాడిన తర్వాత ఏమన్నాడంటే ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు రీసెంట్‌గానే ఒక పాస్టర్ గారు నేను చ చ భయంకరమైన తప్పు చేశాడండి. లేశాను లోపలేసాను అని చెప్తున్నాడు. ఏమైంది సార్ అంటే ఒక అమ్మాయిని ఇలా చేశాడు. హ్మ్. అంటే బయట వింటున్నప్పుడు చాలా భయమేస్తా ఉంటది. పరిచర్యకు ఎక్కడి నుండో వస్తారు. కొత్త ఊర్లోకొచ్చి చాలా మీకు తెలుసు అమ్మాయిలతో రిలేషన్ పెట్టుకొని తీసుకొని ఎళ్ళిన సంఘటనలు గూడా ఉన్నాయి మనకెన్నో. అంటే అప్పుడు ఎంత ప్రమాదం ఉంటదంటే ఒక ఊరు మీద ఆ ప్రభావం పడితే మనం మళ్ళీ ఆ ఊర్లోకెళ్ళి గాస్పెల్ గూడా చెప్పలేం గదా! అంటే ఒక్క ఆలోచన జ్ఞానం కోల్పోతే నేనేంటిది? నేనెవరు అనే ఆలోచన జ్ఞానం కోల్పోయి నేను ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా నాతో మంచిది నా భార్యతో రిలేషన్‌షిప్ కోల్పోతాను. రిలేషన్‌షిప్ వల్ల ఎమోషన్స్ కూడా ఎక్స్‌చేంజ్ అయితాయి. భార్య మీద ప్రేమ చూపించాల్సిన ప్రేమ ఇక్కడ ఈమె దగ్గర చూపించాల్సొస్తది కదా! కోపం ఎక్స్‌చేంజ్ అయితది. ఆమె అక్కడ ముందే "ఏయ్! పెళ్లయింది నువ్వు దూరంగా ఉండు" అని గద్దించాల్సిన గద్దింపు ఇక్కడ గద్దిస్తాం ఇప్పుడు కదా! భార్యను గద్దిస్తాం. నిజమా కాదండి? మీరు ఎగ్జాంపుల్ కూడా చెప్పారండి లాస్ట్ టైము. అదే అవునవును. భార్యాభర్తలు అవును. జాబ్‌కి వెళ్ళడం. జాబ్ దగ్గర అవును చెప్పాను. సో, అవునవును. అలాగా ఇట్లా నేను ఇప్పుడు ఫ్యామిలీ కౌన్సెలింగ్‌కెళ్తున్నాను. చేస్తా ఉంటాను. వాళ్ళు ఇలాంటి కేసులు ఎన్నొస్తాయంటే అసలు విచిత్రం అనిపిస్తది. అలా ఎలా చేస్తావమ్మా? అందుకే బ్రదర్స్ ఒక చిన్న సలహా మాత్రమే మిమ్మల్ని నేను ఆజ్ఞాపించలేను. పరిచర్యకెళ్తే ఖచ్చితంగా ఎవరైనా తోడు తీసుకొనెళ్ళండి. ఎక్కడికెళ్ళినా కూడా. ఏ విజిటింగ్‌కన్నా ఎళ్ళండి తప్పు కాదు. టైం చూసుకొనెళ్ళండి. మీ భార్యలతో ఎళ్తే చాలా సంతోషం. అవునయ్యా. అవును. పెళ్ళైన వాళ్ళు పెళ్ళైన వాళ్ళు భార్యలతో విజిటింగ్‌కెళ్ళండి. అది మంచి విషయం. ఏ విశ్వాస ఇంటికెళ్ళినా ఇంకొక ఆలోచన అంటే దుష్టునికి ఆలోచించడానికి అవకాశం కూడా ఇవ్వొద్దంట గదా! అవునా అండి? అవునవును. నిందించడానికి అవకాశం ఇవ్వొద్దంట విరోధికి. శోధించబడడానికి వీలు లేకుండా ఉండాలి. ఆ! అది సెకండరీ. ఫస్ట్ నిందించడానికి విరోధికి అవకాశం ఇవ్వొద్దంట మనం. యెస్. మొదటి విషయం. లేదండి మా 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 మధ్యలో అలాంటిది ఏం లేదు. మేము ఫ్రెండ్స్ మేము ఇలాగే మాట్లాడుకుంటాం అంటే ఫస్ట్ నిందించడానికి అవకాశం విరోధికి ఇచ్చినట్టే కాదప్పుడు. అవునయ్యా. సో, చూద్దాం. ఇలాగా 4 విషయాల్లో మొట్టమొదటిగా మానవుడు కోల్పోయింది ఆలోచన జ్ఞానం అండి. ఒక విషయం ఇక్కడ మంచి కొటేషన్ ఉంది చూద్దాం. ఒక వ్యక్తి విలువ క్షయమైన బాహ్య సౌందర్యంలో, విద్యలో, ఉద్యోగంలో, హోదాలో, సాధించుటలో, కులములో, ఆస్తులలో ఉండదు.
దేవుని స్వరూపంలో చేయబడ్డాడు అనే సత్యంలో మాత్రం వ్యక్తి యొక్క విలువ ఆధారపడి ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు విలువైన వారే. అందుకే దేవుడు మనకిచ్చిన గొప్ప ఆజ్ఞ ఏందంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. అవునండి. ఒక నాయకులముగా మనమందరం సేవకులుగా ఉన్నాము. దైవ పరిచర్యలో ఉన్నాము. చెప్పండి ఇప్పుడు మన విలువ ఎలా ఇస్తున్నాం మనం? ఒక వ్యక్తి సంఘంలోకి వచ్చినప్పుడు వారి ఉద్యోగాన్ని బట్టో, కులాన్ని బట్టో, లేకపోతే వారికి ఉన్నటువంటి సమాజంలో ఉన్న హోదాను బట్టో, వారు ఏదో సాధించారని కులాన్ని ఇస్తున్నామా, విలువ ఇస్తున్నామా, అందరిని సమానంగా చూస్తున్నామా అనేది ఇక్కడ నిజంగా మనం ప్రశ్నించుకోవాల్సి ఉంటదండి. నేను కొత్తగా రక్షించబడిన తర్వాత 2001లో ఎళ్ళిన తర్వాత నాకు స్థానిక సంఘంలో నేను అవకతవకలు చూశాను. అంటే మా పాస్టర్ గారు గవర్నమెంట్ ఉద్యోగులకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవాడు. నిజంగా చెప్తున్నాను ప్రాక్టికల్‌గా. అంటే నేను విమర్శించే ఉద్దేశంతో చెప్పట్లేదు. ఏం చూసినా అని చెప్తున్నాను. అంటే ఆయన డబ్బులిచ్చిన గవర్నమెంట్ ఉద్యోగులైతే వాళ్ళు గేట్ దగ్గరికెళ్ళి మరీ రిసీవ్ చేసుకునేవారు. పేదవాళ్ళొస్తే వాళ్ళొచ్చి ఎదురుంగా ప్రైజ్ ది లార్డ్ అని చెప్పినా కూడా గంభీరంగా తలూపుకుంటే లోపలికెళ్ళిపోయేవాడండి. అబ్బబ్బబ్బా! యేసయ్యా! నాకప్పుడు యాకోబు చదువుతున్నప్పుడు మొదటి రెండో అధ్యాయంలో చూస్తాం గదా! కనిపించింది. అంటే విశ్వాస విషయమై మొహమాటం లేని వారిగా ఉండాలంటాడు గదా! అంటే పక్షపాత ధోరణి చూపించకూడదు. అంటే ఒకడు పట్టు వస్త్రాలు కట్టుకొనొచ్చి బంగారు ఉంగరం పెట్టుకొని ఒక రకంగా గౌరవించడము. ఆ! మాసిపోయిన బట్టలేసుకొని ఒక రకంగా చూడడము. లేదంటే ఆ పాదపీఠం దగ్గర కూర్చొని, ఆ కాళ్ళ దగ్గర కూర్చొని ఇలా చిన్న చూపు చూడడం సంఘాల్లో లేదంటారా అండి ఇప్పుడు? ఉంది గదా! ఉన్నది. అందుకే అక్కడ యాకోబు అంటాడు రెండో అధ్యాయంలో తర్వాత వచనంలో నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించమనే లేఖనంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ఆజ్ఞను మీరు సరిగా పాటించినట్లయితే మీరు చక్కగా ప్రవర్తించినట్లే అంటారు. చక్కటి ప్రవర్తనే లేదు గదా మనకసలు. అంటే నిజంగా చెప్తున్నాను. అందుకే ఒక వ్యక్తి యొక్క విలువ క్షయమైన బాహ్య సౌందర్యం ఉండదండి. విద్యలో ఉండదు, ఉద్యోగంలో ఉండదు, హోదాలో ఉండదు, సాధించలో ఉండదు, కులంలో ఉండదు, ఆస్తులలో ఉండదు. దేవుని స్వరూపంలో చేయబడ్డాడు అనే సత్యంలో మాత్రమే వ్యక్తి యొక్క విలువ ఆధారపడి ఉంటుంది గనుక ప్రతి ఒక్కరు విలువైన వారే. ఈ రోజు వరకు సంఘంలో నా దగ్గరికి వచ్చేవాళ్ళు, మా ఇంటికి వచ్చేవాళ్ళు ఏ కులమో నాకు తెలియదు. అవసరం లేదు. కులాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక మనిషి రక్షించబడ్డాడైన మనిషి అనేది చాలు. మిమ్మల్ని గౌరవించినా, ఎవరిని గౌరవించినా ఒక మానవుడు దేవుని స్వరూపంలో వీరందరూ సృష్టించబడ్డారు. అంతకంటే నాకు వేరే రీజన్ అవసరం లేదు. మిమ్మల్ని ప్రేమించడానికి, మిమ్మల్ని గౌరవించడానికి, మిమ్మల్ని విలువివ్వటానికి నాకు వేరే రీజన్ అవసరం లేదు. సో, ఆలోచించండి. ఈరోజు హాస్టల్ల దగ్గరుండి కులాలను చూసి మరి పెళ్లిళ్లు చేస్తున్నారు. ఇంకా మారలా. మనమే కుల బీజాలు నాటితే విశ్వాసులు ఇంకెప్పుడు మారుతారు చెప్పండి? తప్పుగా అనుకోకండి. నా చుట్టూన అనేకమైన అవకతవకలు చూస్తా ఉన్నాం. సోషల్ ఈవిల్ అంటాం. కులం గూడా ఒక సోషల్ ఈవిల్ మనందరికి తెలుసు. కట్నం దగ్గరుండి ఇప్పిస్తున్నారు పాస్టర్‌లు. అవే మాట్లాడుతున్నారు. నా స్థానిక సంఘంలో కట్నము, కులం అనే ప్రస్తావన రాదండి. వచ్చిందంటే ఆళ్ళెళ్ళిపోతారు. నేను నేను ఎవరిని ఏమనను. వచ్చండి నాకు ఒక కులం చూడమనంటే నేను చూడలేనంటాను. ఎందుకంటే నేను అడగలేను. ఒక పాస్టర్ స్థానంలో ఉండి, ఒక నాయకత్వ స్థానంలో ఉండి. సంబంధం వస్తే అయ్యా మీది ఏ కులం అని నేను అడగలేను. ఇది అడుగుతున్నానంటే నన్ను నేను అవమానపరుచుకుంటున్నాను. బైబిల్ ఎలా అడుగుతాను మీ కులం ఏంటి అని? ఒకవేళ మీరు చూసుకొని మీకు మీ బంధువులో ఉంటే చేసుకోండి వచ్చి చేస్తారు. అంతేగాని నన్నొచ్చి నేను ఎవరన్నా చూసి నీ కులం ఏంటి అని నేను అడిగి చెప్పలేనని చెప్తా. ఓకే. మీకు మీ బంధువుల్లో ఉంటే చేసుకోండి తప్పు కాదు. నన్నొచ్చి మీరు పర్టిక్యులర్ ఈ కులాన్ని వెతికి మరి పట్టుకోండి అని అంటే దట్స్ నాట్ మై బిజినెస్. దేవుడు నాకు ఆ బిజినెస్ ఇవ్వలేదు. నాకు ఆ పని అప్పగించలేదు. దైవిక జ్ఞానములు పెంచమని చెప్పాడు తప్పించి, వాక్యానుసారంగా నడిపించమన్నాడు. శిష్యులను చేయమన్నాడు తప్పించి, పెళ్లిళ్లు చేయమని చెప్పలేదు. కులాలను చూసి పెళ్లిళ్లు చేయమని చెప్పలేదు నాకని చెప్తాను. ఓపెన్‌గా నాకు చెప్పలేదు నిజంగానే దేవుడు బైబిల్ అలా. సో, మారాలండి కొన్ని సంఘంలో చాలా చేంజెస్ రావాలి. రిఫర్మేషన్ మార్టిన్ లూథర్‌తో ఆగిపోలే. ప్రతిరోజు జరగాలి. ప్రతి సంఘంలో రిఫర్మేషన్ జరగాలి. సో, మానవుని యొక్క విలువ అది అండి. మానవుడు దేవుడి స్వరూపంలో సృష్టించబడ్డాడు. మళ్ళీ నేను అతన్ని కులం అనే కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తున్నానంటే ఇట్స్ నాట్ రైట్. సరైన విధానం కాదు. మన కళ్ళద్దాలు చాలా ఉన్నాయి. చాలా మందికి చాలా రకాల కళ్ళద్దాలు ఉన్నాయి. అవి విడిపోవాలి. అవన్నీ విడిపోవాలి ఖచ్చితంగా. యెస్ మీకు మీకు ఛాలెంజింగ్‌గా ఉంటది. విలేజ్‌లో పరిచర్య చేస్తున్న వాళ్ళకి ఇంకా కష్టం ఉంటది. నేను ఒప్పుకుంటాను. బట్ మనం ఓవర్‌కమ్ చేయొచ్చండి. ముగించుకుందాం. కీర్తన 139, 11 పడిన నా అంతరేంద్రియంలో నీవే కలుగజేస్తివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే.
నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకారములు, ఆ సంగతి నాకు బహుగా తెలిసి ఉన్నది. చూడండి ఎంత అద్భుతమైన మాట. కీర్తనకారుడు నిజంగా ఎలా చూపించాడు, దేవుడు ఎలా తీసుకెళ్లి చూపించాడు, కానీ అది ఎంత అద్భుతం చెప్తున్నాడు చూడండి. నా అంతరింద్రియములను నీవే కలగజేస్తివి, నా అణువణువు నా లోపల ఉన్నటువంటి ప్రతి ఇంద్రియాన్ని ప్రతి అవయవాన్ని నువ్వే కలగజేస్తివి అంటాడు. నా తల్లి గర్భమందు నువ్వు నన్ను నిర్మించిన వాడవు నీవే. నువ్వు నన్ను కలగజేసిన విధము చూడగా 2 ఎమోషన్స్ యొక్క, ఒకటి భయం కలుగుతుందంట, మరొక వైపు ఆశ్చర్యం కలుగుతుంది. తెలుసా ఎలా చూశాడంటే, ఎంత అద్భుతాన్ని చూశాడు చూడండి దావీదు. ప్రపంచంలో ఏ ఎంఆర్ఐ స్కాన్, ఏ స్కాన్ కూడా పనికిరానంతగా ముందే దావీదు క్రీస్తుపురం 1000 సంవత్సరాల క్రితమే ఒక మానవుని ఒక నిర్మాణాన్ని కీర్తనగాడు మనం చూస్తున్నాం. చూడండి, మన తల్లి గర్భమందు దేవుడు మనం ఎలా నిర్మించాడంట? ఎవరు నిర్మించారు? దేవుడే నిర్మించాడు కదా. ఎలాగా? ఆశ్చర్యకరంగా మరియు భయం గొలిపేటట్టుగా 2 ఎమోషన్స్ ఇక్కడ చూస్తున్నాం. ఎందుకు తెలుసా? ఎందుకు ఆశ్చర్యం అంటే, మానవుని యొక్క రూపము అంటే మనిషి నిర్మించే విధానం చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే ఒకటి, మానవుడు పిండముగా ఉన్నటువంటి మరి మీరు ఒకసారి ప్రసంగి 11:5 చదవండి, ఒకసారి మీకు అర్థమవుతుంది. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు అంటాడు. చూలాలి గర్భమందు అంట ఎముకలు ఏ రీతిగా ఎదుగునది అంటే, ఒక చిన్న పిండముగా ఉన్నటువంటి ఆ పిండంలోకి ఎముకలు ఎలా వస్తాయి, ఆ ఎముకలు ఎలా ఎదుగుతాయి అనేది నరునికి తెలియదు అంటున్నాడు. ఎంత అద్భుతమైన మాట చూడండి. మానవుని యొక్క నిర్మాణము ఎంత ఉన్నతమైనది చూడండి. ఇక్కడ కులాన్ని బట్టి దేవుడు నిర్మించలే, మనిషిని ఎలా నిర్మించాడో చూడాలి ఇక్కడ. అంటే ఎముకలు ఏ రీతిగా ఎదుగునని తెలియదు. ఆ ఎముకలు పిండంలో నుంచి అలా అవి ఎదుగుతూనే ఒక నిర్మాణం, మానవ శరీర నిర్మాణం, ఆకృతి అని ఏర్పడుతుంది. అవి ఎదగకపోతే పిండంగా ఉంటే ఎలా ఏర్పడుతుంది? ఆ పిండంగా ఉన్నప్పుడు కూడా పిట్యూటరీ గ్రంథులని, వినాల గ్రంథులు అనేటివి, గ్లాండ్స్ అనేటివి మనకు ఒకటైతే 1 గ్రాములో 1000 వంత అవసరం అయితే, అంటే అవి దేవుడు ఎలా అమరుస్తున్నాడు. అందులో కొంచెం ఎక్కువైనా కొంచెం తక్కువైనా మనిషి అవిటివాడిగా పుడతాడు. ఈ రోజు నువ్వు ఇంత ఏ అవయవ లోపం లేకుండా నువ్వు పుట్టావంటే దేవుని కృప, దేవుడిని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి నిన్ను భూమికి పంపిస్తున్నాడు. వెదర్ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ దేవుని నమ్మినా నమ్మకపోయినా, తల్లి గర్భంలో మానవుని నిర్మిస్తుంది దేవుడు అండి. అందుకే చెప్పండి. సారీ, 5th పాయింట్ మీరు హెడ్డింగ్ చూపిలేదండి. 5th పాయింట్ ఏం లేదండి, లేదా? 4 ఉన్నాయండి, 5 లేదండి. ఓకే, ఇది వేరే టాపిక్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో ఇది వేరే అంశం. అందులో 4 పాయింట్లు, అవి సబ్ పాయింట్స్, ఇవి మెయిన్ పాయింట్స్ లోకి వచ్చాం. మెయిన్ ప్రశ్న జవాబులోకి వచ్చాం. సో చూడండి, ఆశ్చర్యం కలుగుతుంది. మీరు ఇప్పుడు గైనకాలజిస్ట్ దగ్గర కానీ ఎవరికైనా మీకు డాక్టర్ తెలిసి ఒకసారి కూర్చొని మాట్లాడండి ఒక అరగంట గంట సేపు మానవ నిర్మాణం గురించి. ఎంత అద్భుతంగా ఉంది. మీ కన్ను తెలుసా అండి? మీ కన్ను మీ కోట్ల ఐమాక్స్ థియేటర్ల కంటే కూడా పవర్ఫుల్. మీరు అన్ని ఐమాక్స్ థియేటర్లు ఉండొచ్చు, వాటి అన్నిటికంటే కన్ను చాలా పవర్ఫుల్. ప్రపంచంలో ఏ కెమెరా తీయనటువంటి పిక్చర్స్ నీ కన్నులో ఉంటాయి. నీ కన్ను దాదాపు 548 మెగా పిక్సెల్. ప్రపంచంలో ఇప్పటికాలం కెమెరా రాలా. నువ్వు ఒక సెకండ్ మీరు 100 పిక్చర్స్ తీసుకోగలుగుతారు కళ్ళతో ఫోటో. మీ కళ్ళలో ఉన్న కలర్స్ ప్రపంచంలో ఎక్కడ కూడా లేవండి. జంతువులకు కలర్స్ తెలియదండి. మన సినిమాలో చూపించినట్టు ఎద్దుకు ఎర్ర కలర్ తీసుకొస్తే పరిగెడుతుంది, అంత ఫేక్ అది. ఎందుకు కలర్లే కనిపించవు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏ పశువులకు కలర్ కనిపించవు. ఓన్లీ రామచిలుక లాంటి కొన్ని ప్రత్యేకమైన జాతులు 1-2 మాత్రమే కలర్లు గుర్తించగలుగుతాయి. మిగతా అంతా బ్లర్. పాము కూడా కలర్లు తెలియదు, పిక్చర్ మానవుని కనిపించదు. తెలుగు సినిమాలో చూపించినట్టు ఫోటో ప్రింట్ తీసుకున్నట్టు చూపిస్తారు, అలా పగబట్టినట్టు చూపిస్తారు, అలా కనిపించదు. ఇంగ్లీష్ సినిమా ఆనకొండ లాంటి సినిమాలు చూస్తే బ్లర్, వాటికి అంత గ్రీనిష్ ఇట్లా బ్లర్ కనిపిస్తాడు. మానవుడు కనిపించడు అలా. కళ్ళే కనిపించవు ఫస్ట్ ఆఫ్ ఆల్. మనకు కనిపించినట్టు కళ్ళు కనిపించవు. వాటి కలర్స్ తెలియదు. కళ్ళు కనిపిస్తే కానీ వాటి కలర్స్ తెలియదు. సో మానవుని సొంతం అండి కళ్ళు. ఈ యొక్క మెదడు తెలుసా అండి? 300 సూపర్ ఫాస్ట్ కంప్యూటర్ తో ఈక్వల్ అది. మన మెదడు 300 సూపర్ ఫాస్ట్ కంప్యూటర్తో ఈక్వల్ కాబట్టి మెదడు నుండి కంప్యూటర్ పుట్టింది, కానీ కంప్యూటర్ నుండి మెదడు పుట్టలే కదా. మెదడు నుండి రాకెట్ సైన్స్ పుట్టింది, మెదడు నుండి కంప్యూటర్లు పుట్టినాయి, మెదడు నుంచి టెక్నాలజీ పుట్టింది, కానీ వాటి నుండి మన మెదడు పుట్టలే కదా అండి. సో నీ కళ్ళు అంతవి. ఈ శరీరంలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థను అంతా తీసుకెళ్లి ఇలా చుట్టుకుంటూ వస్తే భూమికి 4 రౌండ్లు వస్తుంది తెలుసా అండి. ఒక భూమి మొత్తం 4 రౌండ్లు తిప్పొచ్చు. అట్లుంటది మన నాడీ వ్యవస్థ. చనిపోయే లోపు ఒక మానవుని గుండె
దాదాపు కొన్ని కోట్ల లీటర్ల రక్తాన్ని పంపు చేస్తది. అది ఒక్క 2 నిమిషాలు ఆగిపోయినా అంతే మానవుడు ఫినిష్. యేసయ్యా, యేసయ్యా. ఎంత మానవుడు తన జీవిత ఆశ్చర్యం. కాలంలో దాదాపు ఎంత 40,000 లీటర్లు దాదాపు మూత్రాన్ని విసర్జిస్తాడు చనిపోయేలోపు. అంటే ఎన్ని ట్యాంకర్‌లు ఆలోచించండి. ఒక అవయవం గురించి అంటే నాకు టైం లేదు వాస్తవం చెప్పాలని. అవయవాల గురించి అన్ని చూపించగలుగుతాను. అంటే మీకు ఆశ్చర్యం ఎందుకు ఆశ్చర్యం చెందుతున్నాడు దావీదు? అగాధ స్థలంలో నిర్మించాడంటే దేవుడు మానవుని. అగాధ స్థలంలోనే మనకు కావాల్సిన మన శరీరానికి కావాల్సిన ఐరన్ అన్నీ అక్కడే ఉంటాయి. మెగ్నీషియం. అందుకే ఆ కాల్షియం ఏదైతే కావాలో అక్కడి నుంచెళ్ళే మానవుడు మట్టి నుండి నిర్మించాడు దేవుడు అనడానికి ఎంత అద్భుతమైన ఎగ్జాంపుల్. అది ఏకకణ జీవి నుండి బహుకణ జీవిగా మారలేదు. మానవుడు మట్టిలోని అగాధ స్థలంలోంచి నిర్మించబడ్డాడు. కోతి నుండి రాలేదు. ఎందుకంటే ఆ కాల్షియం, మెగ్నీషియం ఏవైతే ఉన్నాయో ఐరన్ అవన్నీ ఎక్కడున్నాయంటే లోపల అగాధ స్థలంలోనే ఉంటాయి. భూమి మీద మన పైపైన దొరకవు. మానవ శరీరంలో ఉన్నటువంటివి. ముక్కులో 3 కోట్ల గాలి గదులుంటాయండి. ఒక్క ముక్కులో 3 కోట్ల గాలి గదులుంటాయి. అంటే ప్రపంచంలో ముక్కులో ఉన్నంత ప్రపంచంలో ఫిల్టర్ ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరు తయారు చేయలే. ఎంత డస్ట్‌లోకెళ్ళినా, ఎలాంటి పరిస్థితిలోకెళ్ళినా, ఎంత కాలుష్యంలో నివసించినా గాలి గదులు ఏం చేస్తాయంటే ఆ గాలిని ఫిల్టర్ చేసి మరి మన లోపలికి పంపిస్తాయి. అది నీ నిర్మాణం. ప్రతి మనిషి అందుకే ఆశ్చర్యము చెందేవాడే. ప్రతి మనిషి అద్భుతమైన వ్యక్తే అండి. అంటే అగస్టిన్ భక్తుడు ఏమన్నాడంటే, మనుషులు ఈ సృష్టి అందున్న ఎత్తైన కొండలను, ఉప్పొంగే సముద్రపు అలలను, ప్రవహించుచున్న నదులను, అగాధ జలములను మరియు ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూసి ఆశ్చర్యపడతారు కానీ, మనిషిగా తమ యొక్క విలువను గుర్తించక వారి విషయమై ఆశ్చర్యం లేని వారిగా ఉన్నారు. ప్రపంచంలో అన్నిటికంటే అద్భుతమైన సృష్టి నదులు, కొండలు, ఉప్పొంగే సముద్రపు అలలు లేకపోతే ప్రకృతి కాదండి. అన్నిటికంటే మించిన అద్భుతం ఏమన్నా ఉందంటే మానవుడే అండి. ఆమేన్. మనిషిని చూసి ఆశ్చర్యపోవాలి. మనిషే అండి. నీ జీవితంలో అన్నిటికంటే ఆశ్చర్యం కలిగించే విషయం మనిషే. నిజంగా చెప్తున్నాను ఫ్రాంక్‌గా నేను ఇంతమందిని చూశాను గదా! ప్రతి వ్యక్తి ఒక భిన్నమైన వ్యక్తి అండి. ఒక వ్యక్తికి సంబంధం లేదు. డిఫరెంట్ ఉంటాయి. ఏలు ముద్రలైనా, కళ్ళైనా మొత్తం డిఫరెంట్ ఎవరి దానిలే స్పెషల్. యాటిట్యూడ్ గావచ్చు, వాళ్ళ యొక్క స్టైల్ గావచ్చు అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. అందరూ యూనిక్ పర్సన్స్. అందరూ భిన్నమైన వ్యక్తులే. కాబట్టి నాకు ఇప్పుడు ఏలు యాకోబు ముద్రలు. ఉన్నాడు కాబట్టి యాకోబు లాంటి మరొక వ్యక్తి దొరకడు. యాకోబు అంటే ఒకడే ఉంటాడు. జాకోబు అంటే ఒకడే ఉంటాడు. కాబట్టి అందరూ ఇంపార్టెంటే. అందరూ ప్రాధాన్యమైనటువంటి వ్యక్తులే నా లైఫ్‌లో. అందరిని ప్రేమించాలి. అందరిని గౌరవించాలి. అందరికి విలువివ్వాలి. బ్రదర్ మన సరే ప్రపంచం లెవెల్‌లో పాస్టర్ గారు ఒకళ్ళు అనంగా విన్నా, ప్రపంచం మొత్తంలో ఒకే వ్యక్తిని పోలిన ఇంకొక ఆయన ఉంటాడంటారు. అది వాస్తవం అండి? ప్రపంచం మొత్తంలో. అంటే పోలిన వ్యక్తి అంటే సేమ్ టు సేమ్ ఎగ్జాక్ట్‌లీ అట్లా రూపం గాని అంటే అందరూ అంటే అది వాస్తవం కాదండి? రూపం కలవడం వేరండి. రూపం కలవచ్చు గానీ రూపం ఆ! కల చిత్తాలు కలవండి. ఏలు ముద్రలు, ఐ సైట్ వేరే వే ఉంటది డిఫరెంట్. కను అంటే కనులో ఉండే రెటీనా అంటే మిగతా విషయాలు ఉండవండి. వేలిముద్రలు ఈవెన్ ఇద్దరు కవల ఆ! పిల్లలు గుర్తించాలన్నా వేలిముద్రలు వేరుగా ఉంటాయి. ఓకే. ఓకే. అంటే రూపం ఉండొచ్చులెండి గానీ, వాళ్ళ మిగతా హ్మ్. ఐడెంటిఫికేషన్స్ డిఫరెంట్ ఉంటాయి ఖచ్చితంగా. డిఫరెంట్‌గా ఉంటాయి. అవును. అవును. హ్మ్. సో కనులు, వేలిముద్రలు కంపల్సరీ వేరుగానే ఉంటాయి. అవి సేమ్ ఉండవండి ఎవరికీ. ఎంత కలిసి పుట్టినా ఉండవు. సో అందుకే ప్రతి భిన్నమైన వ్యక్తి అండి. స్టైల్ గూడా ఇప్పుడు అన్ని ఎవరి విధానం వారి ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. ఒకరిలో ఒకరు నచ్చేది ఉంటది. నచ్చని విషయాలు ఎన్నున్నా గూడా ప్రతి వ్యక్తిలో నచ్చేది ఖచ్చితంగా ఉంటది వాళ్ళని ప్రేమించడానికి ఒకటి. అవునా? సో ఇది అండి మానవుని యొక్క విలువ. మరి మనిషికి మనం ఎంత విలువ ఇస్తున్నామో ఆలోచించాలి. సో మరి చెప్పండి నేను అకస్మాత్తుగా ఈ భూమి మీదకొచ్చానండి. ఎవరు భూమి మీద అకస్మాత్తుగా రాలేదు. దేవుడు నమ్మినోళ్ళైనా, నాస్తికులైన ఎవరు భూమి మీదకి అకస్మాత్తుగా రాలేదు అనేది మనం చూస్తున్నాం. నేను ఉనికిని కలిగి ఉండుటకు గల కారణం ఎవరంటే, నా ఉనికికి దేవుడే కారణము. ఎందుకంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా యేసుక్రీస్తు లేకుండా కలగలేదని చూస్తున్నాం. అన్న యోహాను ఒక్క 1:3 నిమిషం ఒక్కసారి 7వ పాయింట్ పెట్టరా అన్న ప్లీజ్. ఓకే. షూర్. సో ఇలాగా మనం ఎవరం అకస్మాత్తుగా భూమి మీదకి రాలేదండి. దేవుడు ఇనిషియేషన్ తీసుకున్నాడు. దేవుడి యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన మానవుని భూమి మీద తీసుకొచ్చింది. జగత్తు పునాది వేయబడకుంటే మనమందరం యేసుక్రీస్తులో నిర్మించబడ్డాం, సృష్టించుకోబడ్డాం అని చెప్పబడుతున్నాం. ఎంత అద్భుతమైన విషయం ఆలోచించండి. ఎవరము సడెన్‌గా ఊడిపడలేదు. ఎవరం సడెన్‌గా అనుకోని రాలేదు. అకస్మాత్తుగా కూడా రాలేదు. నా ఉనికికి ప్రపంచంలో దేవుడు నమ్మినా, నమ్మకపోయినా ఏ మతస్థుడైనా ఎవ్వరైనా అందరి ఉనికికి కారణం దేవుడే. నమ్మడం, నమ్మకపోవడం అనేది అది వ్యక్తిగతమైన విషయం. కానీ చూడండి మన ఉనికి కలిగి ఉండటానికి కారణము దేవుడే అండి. ఏది గూడా చూడండి లేకుండా కలగలేదు. హెబ్రీ 11వ అధ్యాయంలో అద్భుతంగా ఉంటది గదా! ఆ కళ్ళ ముందు కనిపించేటి ప్రపంచాలంట
పదార్థముల చేత నిర్మించబడలేదు, ఆయన వాక్కు వలన నిర్మించబడ్డాయి. ఎంత అద్భుతమో చూడండి. సైన్స్ ఏమంది, పదార్థం దానికి అదే ఏర్పడింది అంటున్నాడు. పదార్థము ప్రపంచంలో కనబడే ప్రపంచాలు పదార్థాల చేత నిర్మించబడలేదు, దేవుని యొక్క మాట చేత నిర్మించబడ్డాయి. ఎంత గొప్ప నాలెడ్జ్ అండి, ఎంత గొప్ప వాక్యం, ఎంత గొప్ప విషయాలు బైబిల్లో మనం చూస్తున్నాం. సో కాబట్టి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన స్వరూపం, మన పోలిక చాలా ఉన్నతమైన, యూనిక్. అందుకే ఒక్కటి మనం నేర్చుకోవాలి ఇక్కడ. ఏంటి తెలుసా? మనం అందరం విలువైన వారమే. మనందరి దేవుడే సృష్టించాడు, అందరు ఈక్వల్ గా సృష్టించాడు. చెప్పండి, ఎవరికైనా ఎక్కువ తక్కువ ఇచ్చాడా అండి? అందరం సమానం కదండి. ఎవరికి ఇవ్వలేదు మరొకరికి ఇచ్చాడా? అందరం అవునయ్యా, ఈక్వల్ కదండి. సో కాబట్టి క్రైస్తవంలో అందుకే కులానికి, జాతికి, ప్రాంతీయ తత్వానికి తేడా ఉండకూడదండి. ఇంకొక అద్భుతమైన విషయం చెప్పి నేను ముగిస్తాను, టైం అయిపోయింది కాబట్టి. అంటే నేడు బాధ కలిగించే విషయం ఏంటంటే, చాలా క్రైస్తవ సంఘాల్లో నేను చూస్తున్నాను. లాస్ట్ టైం నేను ఒక విలేజ్ దర్శించినప్పుడు అక్కడ ఒక బ్రదర్ ఏమన్నాడంటే, అన్నా నేను ఒక పెద్ద చర్చ్ బిల్డింగ్ కట్టాలనుకుంటున్నా అన్నాడు. సరే మంచిది, ఎందుకు కట్టాలనుకుంటున్నారు అని అడిగాను. ఉన్నది 10 మందే కదా, 20 మందే కదా, దానికోసం పెద్దగా ఎందుకు, ఇప్పుడు ఆల్రెడీ కలుసుకుంటున్నారు కదా, బానే ఉంది కదా అంటే, లేదన్నా నేను కట్టాలి. ఎందుకు అని అడిగాను. ఎందుకనంటే ఒక మాట చెప్పాడు ఆయన. ఏమిటంటే, అన్నా నేను ఊర్లో ఉంటున్నాను, రెడ్డి ఇంట్లో సహవాసం పెడితేనేమో ఎస్సీని రానివ్వట్లేదు, ఎస్సీ ఇంట్లో సహవాసం పెడితే రెడ్డి రావట్లేదు. కాబట్టి నేను వాళ్ళకి ఒక కామన్ ప్లేస్ ఉండాలి కదండి, అందుకే అలా కట్టుకుంటే వాళ్ళందరూ వస్తారు అని చెప్పేసి అని అన్నాడు. నేను నవ్వాను నిజంగానే. కాకపోతే ఆయన కోపం వచ్చింది. అంటే కోపం అంటే మరి కోపం లేదు కానీ, అన్న ఏంటని అంత వెటకారంగా నవ్వుతున్నారు. నేను ఒకటి మాట, సరే మంచిది, మీరు అలా చేస్తారు కదా, చేసిన తర్వాత మరి ఇద్దరు మారు మనసు లేని వాళ్ళు ఒక రూఫ్ కింద కూర్చుని పెడితే సంఘం ఎలా అవుతుంది అని అడిగాను. సంఘంలో ఎవరు ఉండాలి? మారు మనసు పొందిన వాళ్ళు రావాలా? ఇప్పుడు రెడ్డి ఎస్సీ ఇంటికి రావట్లేదు అని అంటే రెడ్డి మారు మనసు పొందనట్టే కదండి. అవునయ్యా, మరి ఎస్సీ నిజమైన రానివ్వట్లేదంటే నటన అంతే జీవితంలో కదా మరి. ఉన్నారు కానీ నిజమైన మానమనసు పొందలే వాళ్ళు. మరి మారు మనసు పొందిన వాళ్ళు ఒక పెద్ద బిల్డింగ్ కట్టి 4 గోడల కింద 10 సంవత్సరాలు బంధించిన సరే, ఓ 10 సంవత్సరాలు సంఘం నడిపిస్తావు. 10 సంవత్సరాల తర్వాత రెడ్డి ఎస్సీ వాళ్ళ అమ్మాయిని చేసుకుంటాడు, తన కొడుకు సంబంధం చూసినప్పుడు, లేకపోతే నా రెడ్డినే చూడమంటాడు 10 సంవత్సరాల తర్వాత. నిజమైన మారు మనసు లేనప్పుడు అదే పట్టుకొని కూర్చుంటాడు. మరి దానికి కారణం ఎవరు? మనం కదా, నేర్పించాల్సింది మనం కదా. అంటే చెప్తున్నానంటే ఎంత దుస్థితి మారలేదు ఇంకా అది. ఇప్పుడు చూడండి, ఒక బస్సులో మనం ప్రయాణం చేస్తాం, ప్రయాణం బైబిల్ చేసిన చెప్పడానికే సో బ్రదర్ ఏమన్నారు? అలాంటి పద్ధతులు, దైవికమైన పద్ధతులు నేర్పడానికి, అన్ని కులాలు కలపడానికి ఆయన పెద్ద మందిరం నాకు అర్థం కాలేదు బ్రదర్. ఆయన ఎందుకు కట్టాడు అని అంటే, తన ఊహలో ఇట్లా కులమత భేదాలతో జీవిస్తున్నారు అనేది వాళ్ళకు పెద్ద మందిరం కట్టడానికి. ఇలా వేరు ఈ కులాన్ని పోతే ఈ కులం రావట్లేదు అని అంటే, అందరిని ఒక్క దగ్గర కూడగొట్టి కొన్ని కాలేరు బ్రదర్, అట్లా ఎవ్వరు కాలేరు. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీ వాయిస్ రావట్లేదు నాకు. నా వాయిస్ వస్తుందండి మీకు? జీవరత్నం గారు. నా ఏమంటుండంటే అయ్య గారు, ఇంత పెద్ద మందిరం కట్టడానికి గల కారణము ఈ అన్ని కులాలను ఒక దగ్గర కూర్చోబెట్టి దైవికమైన జాకబ్, నీ వాయిస్ కూడా విషయాలు రావట్లేదు. అంటున్నారు. అదే అర్థమైంది. అది మన ఊహ, అది దైవికమైన జ్ఞానం కాదు, మన ఊహ మాత్రమే, అది మన ఆలోచన మాత్రమే. అందుకే ఫెయిల్ అయింది, అది ఆలోచన ఫెయిల్ అయింది. ఇప్పుడు చూడండి, మనం అందరం బస్సులో కలిసి ప్రయాణం చేస్తాం, పక్కన కూర్చుని ఎవరో తెలియదు మనకు, అయినా ప్రయాణం చేస్తాం. అంత మాత్రం మనం ఒకటే అయిపోయినట్టు కాదు. ఒక రెస్టారెంట్ కలిసి పక్క పక్కన కూర్చొని భోజనం చేస్తాం, అయినంత మాత్రాన మనం అందరం ఒకటన్నట్టు కాదు. అలాగే సంఘాలు కూర్చుంటున్నారు కానీ ఒకటి కాలే కదా. సో చివరి పాయింట్ అర్థమైందా? వాయిస్ కట్ అవుతున్నాయి కదా, మధ్య మధ్యలో వాయిస్ కట్ అయింది. అవునండి, లాస్ట్ మినిట్ లో కొంచెం ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చింది. సో మనం దీని గురించి మరలా ఆలోచించుదాము. ఎందుకనంటే వాయిస్ ఇప్పుడు వినబడుతుందా అండి? ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. సో ఇప్పుడంటే మనం బస్సులో కలిసి ప్రయాణం చేసినంత మాత్రాన మనం ఒకరికొకరు కలిసిపోయినట్టు కాదు. రెస్టారెంట్ లో చాలా మందితో కలిసి తింటాం, మన చుట్టుపక్కల ఎవరెవరు తెలియదు అయినా తింటాం. అంత మాత్రాన మనందరం ఒకటైనట్టు కాదు. సంఘంలో కూడా అలా కూర్చుంటున్నారు కానీ ఒకటి కాలే ఇప్పటి వరకు, ఆ యూనిటీలోకి రాలే, ఐక్యమత్యంలోకి రాలేదు. అది అంటున్నాను నేను. సో
మనం పక్కపక్కన కూర్చున్నంత మాత్రం ఒకటి కాలేమండి. మనసులో ఒకటైనప్పుడు పక్కపక్కన కూర్చోగలుగుతాం. ఆటోమేటిక్‌గా కూర్చోగలుగుతాం. ఇప్పుడు ఓన్లీ పక్కపక్కన కూర్చున్నాం. కానీ మనసులు కలవలేదు. మనుషుల మధ్యలో ఉన్నటువంటి ఆ కులం పోలేదు ఇంకా సంఘాల్లో. అది నిజంగా చాలా బాధ కలిగించే విషయమే. ఒక మాట గుర్తు అవునయ్య. చేసుకోండి మీరు. హ్మ్. ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో పౌలు అంటాడు, మనమందరం ఏమంటాడక్కడ? కాబట్టి సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటేందుకు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకరినొకడు సహించుచు, పిలువబడిన పిలుపునకు తగినట్లుగా సంపూర్ణ వినయంతోను, సాత్వికంతో నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన పౌలని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నానంటాడు. మరి అది ఎక్కడ నెరవేర్చబడుతుందండి? ఆత్మ ఐక్యతను కలిగిస్తాడు గానీ, విభేదాలు కలిగించడు. హ్మ్. కానీ ఒక మాట నాకు బాధ కలిగించే విషయం ఏందంటే, నేను ప్రభువులోకొచ్చేంత వరకు నాకు తెలియదు ఇంత భయంకరంగా ఉంటదని. నేనిప్పుడు ఊర్లు తిరుగుతున్నప్పుడు కులానికో సంఘం ఉంది. ఇప్పుడు బాప్టిస్ట్ అంటే ఒక కులం, లూథరన్ ఒకరినొకరు కలవరండి. అసలు కులాల మీద సంఘాలు ఎలా నిలబడుతున్నాయో నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. అది కులం మీద నిలబడదు సంఘం వాస్తవం చెప్పాలంటే. యేసయ్య. సో, అంటే ఇవన్నీ బాధ కలిగించే విషయాలు. సో, మనమందరం ఒకటే. మనమందరం సహోదరి, సహోదరులం. దేవుడు మనలందరిని ఒకటే స్వరూపంలో, ఒకటే పోలికలో సృజించబడ్డాం. ఎక్కడ కలుసుకున్నా, ఎలా కలుసుకున్నా మన మధ్యలో ప్రేమ కూడా అదే స్థాయిలో ఉండాలి. ఆ! దేవుడే మనల్ని సృష్టించాడు. దేవుడు ఒకే స్థాయిలో మనల్ని సృష్టించాడు కాబట్టి మనమందరం ఒకటే అనేటువంటి ఒక అద్భుతమైన భావంలోకి మనం రావాలండి. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇదంతా మొదటి లెసన్ దీంతో మనం పూర్తి చేసుకున్నాం. సో, రెండో లెసన్ రేపు ప్రారంభించుకుందాం. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. ఓకే. Thank you. Thank you. Praise the Lord. చాలా వందనాలన్న. అద్భుతమైన పాఠాల చేత మేము ఎంతగా ప్రోత్సహించబడ్డాం. దీవించ